నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. మన తెలంగాణలో ఓ సామెత ఉంది. లేవటం శాతగాక నడుచుడు వల్లగాక పోరగాడు బొక్క బోర్లబడి పొల్లు పొల్లు ఏడ్చిండంట. అలా ఉంది మన రిటైర్డ్ నేత కేసీఆర్ గారి సంగతి. రిటైర్డ్ అంటే ఫామ్ హౌస్ నుంచి కాదు, అధికారం నుంచి రిటైర్ అయిపోయి దాదాపు పాలిటిక్స్ నుంచి కూడా రిటైర్ అయిపోయిన చంద్రశేఖరరావు ఇక కొడుకు వల్ల కాదని అర్థమై తప్పక మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఆయనకు తెలుసు ఎవరిని తిడితే మైలేజ్ వస్తుందో, ఎవరిని టార్గెట్ చేస్తే ఆయన చెస్ట్ పెరుగుతుందో బాగా తెలుసు. అందుకే వచ్చి రావడంతోనే ఆంధ్ర మీద చంద్రబాబు మీద పడ్డాడు. రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబును అడ్డం పెట్టి తిట్టాడు. కానీ తెలంగాణే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది కేసీఆర్ ముచ్చట్లని ముగ్గులేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరావాలి. ఆయన నాలుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటు పడితే అటు తిరుగుతుందని తెలిసిపోయింది. ఆయన కావాల్సింది పవర్ తప్పితే తెలంగాణ ప్రజలు బాగుపడటం కాదని కూడా అర్థమైపోయింది. ఆంధ్ర వాళ్ళ మీద ఏడిస్తే చాలు చప్పట్లు కొడతారని ఆయన ఆశ. ఆ రోజులు పోయాయి, ఆ ముచ్చట్లు అప్పుడు పనికొచ్చాయి. ఇప్పుడు కాదు కదా. ఆంధ్రోడు తలుచుకుంటే ఎలా చేస్తాడో, ఏం చేయగలడో కళ్ళారా చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్. తెలుగోడు లెక్క అందరూ ఆడా ఈడా ఉంటారు, అందరూ బాగుపడాలని కోరుకునేవాళ్ళు తెలుగువాడు. కానీ కేసీఆర్ ఇంకా చావు పెన మీద పేలాలు ఎరుకునే బాపతు కదా. పైగా అదేంటో మరి సలహాదాడు ఒక్కడేనేమో, లేక ఇద్దరి మైండ్ సెట్స్ ఒక్కటేనా, లేదా ఇద్దరూ అనుకుని మరీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు, ఇటు జగన్ అసెంబ్లీకి పోడు. ప్రజా తీర్పును కేసీఆర్ గౌరవించుడు, జగన్ కూడా సరే. వీళ్ళిద్దరు పవర్లో ఉంటే రెండు రాష్ట్రాలు అన్నదమ్ములు లెక్క, పవర్ పోతే మళ్ళీ శత్రువుల లెక్కే. నీళ్లు ఆంధ్ర దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి దద్దమ్మలా చూస్తూ ఉండిపోయాడంట. ఈయన ఉద్ధరించిపోతే ఇప్పుడు రేవంత్ వచ్చి నాశనం చేసేస్తున్నాడట. సరే, రేవంత్ ముచ్చట మనకు సంబంధం లేదు, వాళ్ళు రాజకీయాల్లో ఏం కొట్టుకుంటారో ఏమో మనకెందుకు. కానీ మధ్యలో చంద్రబాబుని ఎందుకు లాక్కొచ్చాడు కేసీఆర్? ఆంధ్ర రావటంతోనే తెలంగాణకు నష్టం జరిగిందని డైలాగ్ వదిలాడు. మాటకు ముందొక హైదరాబాద్, తర్వాత ఒక హైదరాబాద్, మన హైదరాబాద్ అని కాలరెగరేసి చెప్తున్నాడు. మరి ఆ హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ప్రపంచంలో 3వ వంతు వ్యాక్సిన్లు జినోమ్ వ్యాలీ నుంచే అంటారు. మరి ఆ జినోమ్ వ్యాలీ పెట్టింది ఎవరు? చంద్రబాబే కదా. అలాంటి చంద్రబాబు హోటల్ వంటవాళ్లతో అగ్రిమెంట్లు చేయించాడని ఎగతాళి చేస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్ పెట్టుబడుల వేటలో దూసుకుపోతుంటే తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయి ఈ ప్రేలాపనలను చేస్తున్నాడని అర్థమైపోతుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం కూడా కొన్ని చోట్ల గెలవటం, మరోవైపు బీజేపీ కూడా ఎన్డీఏ వస్తుందని డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటుంటే కేసీఆర్ గారికి వెర్రెత్తిపోయినట్లుంది. రాష్ట్రం విడిపోయాక అందరికీ అర్థమైందంటే పాలకులు చేసిన తప్పులు తప్పితే ప్రాంతాల వారీగా ఏ ప్రజలు ఎవరినీ దోచుకోలేదు. దోచుకున్నోళ్ళు బాగానే ఉన్నారు, వాళ్లే మళ్ళీ కేసీఆర్కు దోస్తులేరు. కానీ ప్రజల మధ్య మాత్రం చిచ్చు పెట్టేశారు. రాష్ట్రాలు వచ్చాయి, సరే అయిందేందో అయిపోయింది, ఇక ఎవరి డెవలప్మెంట్ వారిది అనుకున్నారు. కానీ కేసీఆర్ పవర్ పోయింది, అదే పరేషాన్ ఇప్పుడు. అందుకే మళ్ళీ ఆంధ్ర పరేషాన్ మొదలెట్టాడు. పైగా రేవంత్ మీద యాంటీ వచ్చేసింది. ఇక బీఆర్ఎస్ మళ్ళీ ఒచ్చుడు ఖాయం అనుకున్నారు. కానీ జూబ్లీ హిల్స్ పాయే, పంచాయతీలు పాయే, దీంతో వణుకుడు మొదలైంది. మరోపక్క మింగేయడానికి బీజేపీ రెడీగా ఉంది. కొడుకు కేటీఆర్ రైమింగ్ కొడుతున్నాడు కానీ డైవింగ్ కొట్టలేడని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ తుప్పుపట్టిన పాత అస్త్రాన్ని బయటకు తీశాడు. కానీ ఈసారి సెప్టిక్ అవుతుందని అర్థం కావట్లేదు ఆయనకు. ఎంతన్నా ఏమైనా కానీ కేసీఆర్ మీద జాలి పట్టం తప్ప ఇంకేమీ చేయలేం. ఎందుకంటే ఆయన మాటలు మనం పట్టించుకున్నంతగా తెలంగాణ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. ఇది తెలుగు తమ్ముళ్ళ మనోగత. ఇదే వారు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. రైట్, దీని మీద మనం డిబేట్ పెట్టాం. ఇవాళ మనతో పాటు బండారు వంశీకృష్ణ గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు జూమ్ లైన్లో. అలాగే రామ్మూర్తి పోలపల్లి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నా ఇద్దరికీ వెల్కమ్ టు వైకే న్యూస్. రైట్, రామ్మూర్తి గారు, ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆవేదన, వాళ్ళ ఆలోచన మీకు చదివి వినిపించాను, విన్నారు కదా, ఏమంటారు? మీ కామెంట్ ఏంటి? రామూర్తి, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది కదా సార్, ప్లీజ్. శ్రీనివాస్ గారు, నా వాయిస్ ఆడిబుల్ అండి? yes కనిపిస్తుంది. యా, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, రామూర్తి గారు మీరు నా వాయిస్ ఆడిబులా? ఓకే సార్. యా, రామూర్తి గారు మీ ఆడియో అన్మ్యూట్లో ఉంది సార్. ఇంకా రామూర్తి గారు రావట్లేదు. రామూర్తి గారు మీ వాయిస్ ఒక్కసారి చెక్ చేయరా ప్లీజ్. నో, రామూర్తి గారు మీ ఆడియోనే ట్రబుల్ వస్తుంది.
ఎస్ రామూర్తి గారు మీ ఆడియో ఒక్కసారి మీరు క్లోజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, వంశీకృష్ణ గారు మనతో పాటు రామూర్తి గారు పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు సార్. ఆయనతో మాట్లాడదాం. మీరేమంటారు? మొత్తం మీద సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు, కొంత దెబ్బ తగిలినట్టుంది, బాగానే బాధపడుతున్నట్టున్నారు తెలుగు తమ్ముళ్ళంతా నిన్న కేసీఆర్ మాటలతో. వంశీ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ ఆడిబుల్ అండి నా వాయిస్? యా ప్లీజ్ కంటిన్యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నిన్న కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత పాపం ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇక లాభం లేదు, నేను రావాల్సిందే, నా కొడుకు దత్తమ్మ ఇక కూతురెటు వెళ్ళిపోయింది, నా మేనలుడు అనుకున్నా కానీ మారకుండా మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ఏదైతే మేము చెప్తా ఉన్నామో ఈరోజు మరి కేసీఆర్ ముఖ్యంగా చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే హోటల్లో పనిచేసే వాళ్ళని తీసుకుని వచ్చి ఎంఓయూలు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు సార్ కోకాపేట ఇట్లాంటి ప్రాంతాల్లో ఎకరం 150 కోట్ల రూపాయలు సార్. మరి హోటల్ ఎంఓయూ చంద్రబాబు నాయుడు కృషి ఆయన మైక్రోసాఫ్ట్ అక్కడికి వచ్చిన డెవలప్మెంట్ ప్రాంతం అదంతా ఏదైతే 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సార్ ఒక విషయం సార్ ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలంటే తెలుగు తెలంగాణలో అధికారం కోల్పోయి 21 సంవత్సరాలు అవుతుంది. 2004లో అధికారం కోల్పోయింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చింది లేదు. ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా మా అధినేత మీద పడి ఏడుస్తా ఉన్నాడంటే వాళ్ళకి తెలుసు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ఆ గ్రౌండ్స్ బలంగా ఉన్నాయి, అవన్నీ బలంగా ఉన్నాయన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు కేసీఆర్ బయటికి రావడానికి కారణం ఏంటంటే తన కొడుకు కేటీఆర్ కావచ్చు, అల్లుడు హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరి వల్ల కాక రాజకీయం చేయటం చేతగాక కేసీఆర్ అనుకుంటాం కానీ ఇట్లాంటి లుచ్చా రాజకీయాలు చేస్తే మాత్రం ఆయన లాంగ్వేజ్ లోనే మేము కూడా సమాధానం చెప్తాం గట్టిగా. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టుగా ఆయన ఏమంటున్నారు సార్, ఇప్పుడు ఈ ఒప్పందాల గురించి అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి గురించి అంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోతే ఓట్లు రావు. ఏ శ్రీనివాస్ గారు వైజాగ్ లో సమ్మిట్లు పెట్టి ఎంఓఏలు వంట మనుషుల చేత సంతకాలు చేశారంటే నేను ఎద్దేవా చేశారు ఆయన. దాంతోపాటు ఆయన పక్కన వాళ్ళు కూడా అంతా నవ్వుకున్నారు. ఆయన అన్నారు ఇది నిజమే, మీకు తెలియదు, జరిగింది వాస్తవం అన్నారు ఆయన. సార్ ఇప్పుడు ఈ విశాఖపట్నంలో సమ్మిట్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ కు ఉందా సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని కొనసాగగాక హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెంది ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే అమెరికా న్యూయార్క్ తో ధీటుగా ఉండేది అమెరికా హైదరాబాద్. ఈ రోజు హైదరాబాద్ వంశీకృష్ణ గారు మీ ఆడియో కొంచెం కరెక్ట్గా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. మీ ఆడియో నాకు వినపట్లేదు. రైట్, నిన్న మనం చూడొచ్చు కేసీఆర్ గారు చాలా కామెంట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపేసింది, గోదావరి జలాల దోపిడీ జరుగుతుందంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెను శాపం అంటూ ఆయన కొన్ని గట్టి కామెంట్స్ కోట్ చేశారు. వైజాగ్లో సమ్మిట్లు పెట్టి ఎంఓయూలు అండ్ మనంతా చూస్తున్నాం అక్కడ ఏదో ఆయన లక్షల కోట్లు తెస్తున్నారు చంద్రబాబు గారని, కానీ అక్కడ ఉన్న వంట మనుషుల చేత ఆ సర్వర్ల చేత సంతకాలు పెట్టించి పెద్ద హంగామా చేశారంటూ ఆయన ఎద్దేవా చేయటం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద.
మొత్తం మీద రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటినా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్రం విడిపోయి ఇన్ని రోజులైనా కూడా ఇంకా బేస్లెస్గా ఆయన మాట్లాడతారంటూ చాలామంది మేధావులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీరియస్గానే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వెంటనే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. బాత్రూంలో కాలు జారారంటూ యశోదాస్పత్రిలో ఆయన చికిత్స పొందుతాం. ఆ తర్వాత అప్పటికి ప్రతిపక్ష నేత ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయన పరామర్శించడం కూడా జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయన అనారోగ్యం కారణంతో అసెంబ్లీకి కూడా ఏ రోజు కూడా అటెండ్ కాలేదు. ఆ తర్వాత ఒకరోజు ఎప్పుడూ అటెండ్ అయినట్లు లెక్కగానే అది మెయిన్గా అయితే అసెంబ్లీకి అయితే ఆయన వచ్చినట్టు దాఖలా లేదు. కాకపోతే ఎందుకు ఏపీ మీద ఇంత ద్వేషం వెలగక్కుతారు, చంద్రబాబును కావాలని తిడతారు అంటూ చాలామంది తెలుగు తమ్ముళ్ళు కూడా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా దూషణలు చేయటం కానీ, బాడీ షేమింగ్ చేయటం కానీ, ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ కానీ ఏ రోజు కూడా ఆయన కామెంట్స్ చేయలేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయంటూ ఆయన గౌరవించడం మీడియాలో మనం చూస్తున్నాం. వీళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టారుగా, తిట్టారుగా చెప్పి ఆయన వెంటనే రెస్పాండ్ కావటం ఎక్కడా లేదు. తన పని తను చేసుకోబోతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మీద కావాలని చేయటం ఏంటి? చాలామంది అనేది అంటే పంచాయతీల్లో టీడీపీ కొంత హవా కనిపించింది, కొన్ని వార్డుల్లో హవా కనిపించింది. సో ఇది మనసులో పెట్టుకుని ఏమైనా కామెంట్ చేస్తున్నారా? ఓట్లు అడిగేదానికి కూడా ఇటువంటి కారణాలు అవసరం అంటూ కూడా కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కామెంట్లు చేస్తున్నారు. రైట్, రామ్మూర్తి గారు లైవ్లోకి వచ్చారు. రామ్మూర్తి అన్న నమస్తే. నమస్తే అండి. అన్న విన్నావు కదా తెలుగు తమ్ముళ్ళ ఆవేదన, ఆక్రోశం అనుకోండి, ఏమంటారు మీరు? తెలుగు తమ్ముల ఆక్రోశం అంటే నేను మొత్తం తెలుగు ప్రజలు కాదండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వరకే ఇది చేయండి. ఎందుకంటే తెలుగు ప్రజలు వేరు, తెలుగుదేశం ప్రజలు వేరు. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళను మీ దాంట్లో కలుపుకోకండి, ఎందుకంటే అది సపరేట్ అవుతుంది. ఎందుకంటే అనాదిగా మాకు అన్యాయం చేసింది రాజకీయ నాయకులు తప్ప ఆంధ్ర ప్రజలు కాదన్నది నేను పదే పదే ఇంత ముందు డిబేట్ కూడా చెప్పాను. ఎందుకంటే మీరు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంతో మీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళు సపరేట్ గా ఉన్నాం. కర్నూలు రాజధానిగా విలసిల్లి, దాని తర్వాత ఏదంటే మేము కూడా 48లో మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము 8 ఏళ్ళు సపరేట్ గా ఉన్న తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఇరు రాష్ట్రాలు కలిపినప్పుడు అప్పుడే మొదటి తప్పు జరిగింది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మొదటి తప్పు ఇది. ఎందుకంటే కలిపేటప్పుడు కూడా మాకు కూడా తెలంగాణ ప్రజలకు కూడా చాలా డౌట్స్ ఉండే. ఎందుకంటే మా నీళ్ళ మీద, మా నదుల మీద, అదే విధంగా మా ఉద్యోగాల మీద పెత్తనం పోతుంది కావచ్చు, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కావచ్చు అని అంటే అప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ సీఎం ఉంటే ఇక్కడ డిప్యూటీ సీఎం ఇవ్వడం, అదే విధంగా నీటి వాటర్ల విషయం కూడా, పంపిణీ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఏదైతే కలపడం జరిగింది. అయినా కూడా రాష్ట్రం కలిపిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్యలో ఎప్పుడు కూడా, ఎందుకంటే 69లో మళ్ళా ఉవ్వెత్తిన ఉద్యమం నడిచింది. ఎందుకంటే మా రాష్ట్రం మాకు కావాలని ఏదైతే కలిపినప్పటి నుంచి ఉద్యమం నడిచింది. కానీ ఉవ్వెత్తిన ఏదైతే 69లో ఎగిసినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండే హైదరాబాద్ లో దాదాపు 95 సార్లు కాల్పులు జరిపి 369 మందిని కాల్చి చంపారు. ఏదైతే అలాంటి పరిస్థితుల నుంచి ఏదైతే గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ఇవన్నీ తెలంగాణ ఏ విధంగా వెనకబడుతున్నది నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఎందుకంటే చంద్రబాబు కుట్రలు కూడా తెలుసుకోవాలంటే ఆయన డెవలప్ అయ్యిండు, ఆయనకు సంబంధించిన ఆస్తులు వచ్చినాయి, ఆయనే టాప్ మోస్ట్ ఏదైతే మొత్తం దేశంలో ఎక్కువ ఆస్తిపరుడు అయింది. కానీ అక్కడ ఉన్న వాస్తవంగా ఆంధ్ర ప్రజలు కాలేదండి. ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా కూడా చంద్రబాబు కుయుక్తులు, చంద్రబాబుకు సంబంధించిన అంశాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న ఒక బ్యాచ్ మాత్రమే డెవలప్ అయింది తప్ప ఏదండి రాజధాని కర్నూలు తర్వాత రాజధాని లేదండి. ఇప్పుడు ఏదైతే 5 ఏళ్ళు మీరు సపరేట్ ఉన్న తర్వాత కర్నూలు రాజధాని పోయిన తర్వాత ఇప్పటి వరకు రాజధాని ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు మిత్రుడు తెలుగు తమ్ముడు మాట్లాడుతూ ఇంకా మా హైదరాబాద్ లో ఏదైతే మా చంద్రబాబు ఉంటే ఇంకా ఏదో చేసు, డెల్లాస్ చేసు, ఇంకేదో చేసు, అదేం అవసరం లేదండి. మీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు రాకముందే తెలంగాణ, అదే విధంగా ఒక రాష్ట్రం, అంతకుముందు ఒక దేశం. ఇది మా పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత తెలంగాణ అన్యాయమైంది తప్ప ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు కోల్పోలేదండి. ఎందుకంటే నీటి విషయంలో కూడా చెప్తా, ఎందుకంటే కృష్ణా నదికి సంబంధించి, ఎందుకంటే ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యంగా మాట్లాడింది కృష్ణా నది మీద. ఎందుకంటే వాస్తవంగా 1973లో ఏదైతే ఇప్పుడు KWDT, ఎందుకంటే ఇది క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదండి. ఇప్పుడు టీఎంసీలు అంటే ఏదైతే టీఎంసీలు ఏంది, లీటర్లు ఏంది, ఇవన్నీ చాలా లీటర్ల వరకే తెలుస్తుంది, కానీ ఎవరు కూడా టీఎంసీలు కానీ ఇవన్నీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 73లో ఏదైతే KWDT ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది, ఏదైతే అది కూడా బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగా 69లో బచావత్ ట్రిబ్యునల్. ఎందుకంటే 3 రాష్ట్రాలే అప్పుడు, ఎందుకంటే అప్పుడు మన రాష్ట్రం కలిసి ఉన్నది కాబట్టి
మూడు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటర్ల కృష్ణాలో క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే 73లో అయితే KWDT ఏర్పాటు చేసి హక్కులు మనకు పంచింది. మహారాష్ట్రకు ఏదైతే 560 టీఎంసీలని, అదే విధంగా కర్ణాటక 700 టీఎంసీలని, అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్నది కాబట్టి అప్పుడు రాష్ట్రాలు ఏర్పడలేదు, ఒకే రాష్ట్రంగా చూస్తారు కాబట్టి 800 టీఎంసీలు, మొత్తం 2060 అంటే 2060 టీఎంసీల వాటర్ కృష్ణాలో ఉన్నదని తేల్చింది. ఇది మొదటిసారి ఏదైతే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ ద్వారానే ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. ఇంకా రెండో ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఏదైతే 2010లో ఏదైతే ఇంకా రాష్ట్రం అప్పుడు కూడా ఏర్పడలేదు, 2010లో కూడా ఏదైతే రెండోది ఏర్పాటు చేసింది. రెండో ఏర్పాటు చేసి కూడా నీటి లభ్యత కొంచెం పెంచిల్లు. ఎందుకంటే ఇక నీటి లభ్యత కొంచెం ఎక్కువ ఉన్నదని 2578 టీఎంసీలు తేల్చింది. కానీ తేల్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్న 3 రాష్ట్రాలు ఏదైతే లెటర్లు పెట్టినాయి ఎందుకంటే కేంద్రానికి, ఏది తప్పు, ఇది ఇంకా చాలా ఉంటది వాటర్, ఇందులో మాకు తప్పుడు లెక్కలు పెట్టాలని అందరూ కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోవడం జరగడం వల్ల ఏమైందంటే అక్కడికి ఆగింది. అది ఆగడం వల్ల ఇప్పుడు ఏదైతే వాస్తవాలు మాట్లాడుకుంటే ఏదైతే ఓపెన్ గా 2015లో మళ్ళీ పిలిచింది మనల్ని. ఎందుకంటే అప్పుడు 4 రాష్ట్రాలైనాయి. అప్పటికి ఏదైతే 2010లో 3 రాష్ట్రాలు ఉంటే 2014 రాష్ట్రం వచ్చింది కాబట్టి 2017లో 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి 4 రాష్ట్రాలైనాయి. ఇప్పుడు కృష్ణా నది మీద 4 రాష్ట్రాలు పాలు పంచుకోవాలి. ఈ పాలు పంచుకునే విషయంలో రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలను పిలిచింది. అప్పుడు మహారాష్ట్ర రాలేదు, దాని తర్వాత వచ్చిన కానీ ఏదైతే కర్ణాటక, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఎన్సీ, అదే విధంగా మహారాష్ట్రకి సంబంధించిన ఈఎన్సీ, అదే విధంగా ఇక్కడ నుంచి ఏదైతే మా నీటి ఋషి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే 2015లో జూన్ లో జరిగిన జూన్ 18, 17, 19 తారీఖులో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది, మా రాష్ట్రానికి ఏదైతే మేము ఎంత ఉన్నామో మాకు అంత రావాలి అంటే. ఆ వాస్తవం ఏంటంటే అప్పటి వరకు కూడా కొంచెం నీటి వాటర్ లో పూర్తిగా తేల్చలేదు. ఎందుకంటే ట్రిబ్యునల్ రిపోర్ట్ రాలేదు. ఒక 1 ఇయర్ తర్వాత ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైతే పాత లెక్కల ప్రకారమే మేము పంచుతాము. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే అయితే తప్ప మీరు ఏం చేసినా కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది, అదే విధంగా ఏదైతే వాస్తవంగా ట్రిబ్యునల్ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఒక 1 ఇయర్ చేసుకున్న అగ్రిమెంట్ మాత్రమే ఏదైతే కృష్ణా సంబంధించి వాటర్ ఏదైతే ఈ విషయం ఏదైతే 33%, అదే విధంగా 66. నేనేమంటున్నా ఆ రోజు కూడా ఏదైతే మీకు ఆ మినిట్స్ కూడా చదివి వినిపిస్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కానీ ఇరు రాష్ట్రాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజన్ అని ఎడుతున్నాడు చంద్రబాబు. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా చాలా కుట్రలు చేసిండు. అది కూడా ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీ కథా కార్ఖానా అంటాడు, ఆయన చుట్టూ అక్కడ వాళ్ళ భూమిలో ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏం లేదు, వాళ్ళ చుట్టాలు వాళ్ళ పక్కలకు సంబంధించి. ఇంకోటి ఏంటంటే అయినా డెవలప్ అయినా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి, ఇరు రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి. మేము మా రాష్ట్రంగా పోయినప్పుడు మా ఈఎన్సీలు క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఒక 1 ఇయర్ కి అగ్రిమెంట్ చేసుకున్నాం. ఎందుకంటే తీర్పు వచ్చేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 1 ఇయర్ వరకు తాత్కాలికమే అని కేంద్రం చెప్పింది. ఇప్పుడు మీరు అవసరమైతే చెక్ చేసుకోండి, తాత్కాలికం 1 ఇయర్ మాత్రమే. అందులో 7th పేరా ఉంటుందండి. Therefore, project-related issues were discussed and the following working agreements for the water year 2015-16 only were agreed a temporary measures అని క్లియర్ గా రాసిందండి. ఇంకోటి ఏంటంటే చదువు వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే, చదువు వచ్చిన వాళ్ళు జ్ఞానవంతులు అయితే అవన్నీ అర్థమవుతుంది. ఇక్కడ అయితే చంద్రబాబుతో కుమ్మక్కైన అయితే రేవంత్ రెడ్డికి చదువు రాదన్న విషయం మొత్తం అందరికీ తెలుసు. ఇంకో చంద్రబాబు నాయుడికి ఇంకా కూడా, ఎందుకంటే హైదరాబాద్ మీద ఎవ్వరికి అవసరం లేదు ప్రేమ. ఇప్పుడు మాకు అమరావతి మీదనో విజయవాడ మీదనో నేను వచ్చి రాజకీయం చేస్తా, నేను అక్కడ డెవలప్ చేస్తా అంటే మీకెంత జెలసీ ఫీల్ అవుతుందో మాకు కూడా అట్లే ఉంటుందండి. ఇప్పుడు ఒక రాష్ట్రంగా మేము ఎప్పంచలో ఉన్న హైదరాబాద్ ను సరే అప్పుడు మద్రాసు నుంచి విడిపోయిండు, ఆడ మద్రాసు మీద కూడా హక్కుల కోసం కొన్ని రోజులు కొట్లాడి దాని తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, కర్నూలు రాజధాని చేసుకున్నారు, అద్భుతంగా పాలించుకున్నారు, మేము కూడా సంతోషపడ్డాం. దాని తర్వాత కలిసిన తర్వాత కూడా కలిసిన తర్వాత కూడా మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు పూర్తిగా దోపిడీ చేశారు కాబట్టి మా నీళ్లను, మా నిధులను, మా ఉద్యోగాలు ఎత్తుకపోయే క్రమంలో తెలంగాణ జాగృతమైంది. యావత్ తెలంగాణ గౌరవ కేసీఆర్ గారి కొట్టాడింది. ఈ రోజు కేసీఆర్ గురించి మాట్లాడే చాలా మంది, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా 2700 ఏదైతే వాస్తవం చెప్పాలో 2700 మెగావాట్ల లోటు కరెంట్ ఉండేది. ఆ కరెంటును కూడా విత్ ఇన్ ద 6 months లో మేము 24 గంటల కరెంట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆంధ్రకు సంబంధించిన పాలకులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ పవర్ హాలిడేస్ ఉండేది, పవర్ కట్లు ఉండేది. 6 గంటలకు పోతే 6 గంటల కరెంట్ వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ చేసుకున్నాం. అదే విధంగా మా నీళ్ళని మేము వాడుకున్నాం. ఎందుకంటే కృష్ణా మీద కానీ అదే విధంగా గోదావరి మీద కానీ ప్రాజెక్టు కట్టుకున్నాం. ఎందుకంటే 750 కిలోమీటర్ల గోదావరిలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదండి. ఇది అన్యాయం అంటే. ఎందుకంటే ఆ న్యాయం జరిగిందంటే ఎప్పుడైతే SRSP తర్వాత మళ్ళీ ధవళేశ్వరం దాకా ఒక ప్రాజెక్టు ఉండకపోయేదండి. మాకు జరిగింది అన్యాయం కాదా అండి? మాకు నొప్పి రాదా అండి? ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము కట్టుకున్నాం. ఏదైతే SRSP తర్వాత ఎల్లంపల్లి తర్వాత సదర్మాట్ తర్వాత ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే
ఏదైతే సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే వాస్తవంగా సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టు కట్టుకొని ఏదైతే గోదావరిలో ముఖ్యంగా ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఏదైతే 1480 టీఎంసీలు ఉంటాయండి గోదావరిలో, ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇరు రాష్ట్రాలకు పంచిలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 518 టీఎంసీలు వాడుకోవాలి, అదే విధంగా ప్రాజెక్టులకు, అదే విధంగా తెలంగాణ 965 టీఎంసీలు వాడుకోవాలి. ఇది గోదావరి విషయం. కృష్ణా కూడా చెప్పేసిన. ఈ రెండుకు సంబంధించి ఏదైతే 518 టీఎంసీలకు గాను ఆంధ్రప్రదేశ్ అనాదిగా 776 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నదండి. అంటే 258 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నది కాబట్టి ఇక్కడ ప్రాంతం ఎండిపోయింది, అక్కడ ప్రాంతం పచ్చగున్నది. మొన్న కూడా మాట్లాడిన కడియం ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఆయన తెలంగాణ అంటే జగన్ హయాంలో కూడా వాడుకున్నారు ఇదే విధంగా రామూర్తిన. జగన్ హయాంలో కూడా ఇదే విధంగా అక్రమ జలాలు వాడకం జరిగిందా? నేను చెప్తా వినండి, మీకు పూర్తిగా నేను ఇక్కడ అవగాహన లోపం అన్నది ఎందుకు చెప్తా అంటే, ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు ముందు చెప్తున్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము ప్రాజెక్టు కట్టుకున్నాం, మా హక్కుగా 968 టీఎంసీలు ఏదైతే మీకు తోడుకోవాలో మీకు తోడుకునే ప్రయత్నం చేసినాం. ఏదైతే ఇప్పుడు వితౌట్ ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే గొల్లపల్లి జలాశయం కడుతున్నారు, ఏదైతే ఇప్పుడు కొన్ని ఏదో బనకచెర్ల కట్టుకునే అవకాశాలు కూడా ఏదో సెర్చ్ చేసేది, కానీ ఏంటంటే అటు కేంద్రం అనుమతి రాలేదు. ఎందుకంటే ఇది తెగాలి పంచాయతీ, ఎందుకంటే మిగులు జిల్లాలో పంచాయతీ తెలాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్రాజెక్ట్ కట్టుకున్నా, మేమేం ప్రాజెక్ట్ కట్టుకున్నా మాకు ఎందుకంటే మీ 518కి సఫిషియెంట్ గా ప్రాజెక్టులు ఉన్నాయి ఓపెన్ గా మాట్లాడితే, కానీ మాకు ఏదైతే 968కి సఫిషియెంట్ గా లేవు. ఇంకా 2-3-4 ప్రాజెక్టులు మేము కట్టుకున్న మాకు హక్కు ఉన్నది. కానీ మిగులు జలాలు ఉన్నాయి అన్నది గోదావరి మీద మిగులు జలాలు కూడా 3000 అయితే టీఎంసీల వాటర్ కూడా ఉంటది అన్నది ఒక అంచనా. ఎందుకంటే అది కూడా గౌరవ కేసీఆర్ గారు చెప్పిండు. ఎందుకంటే ఏదైతే రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్నప్పుడు ఏదైతే అంశాలు వచ్చినప్పుడు ఎందుకు చెప్పిండు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మిగులు జలాల గురించి మాట ఏదైతే 1480 టీఎంసీల గురించి కాదు, ఈ 1480 టీఎంసీలు అప్పుడు వెనకట తెలిసినాయి. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏదైతే మీకు ఆంధ్రప్రదేశ్ 518 మాకు ఏదైతే 968 ఇవి పోను ఏదైతే 3000 టీఎంసీలు దాదాపు గోదావరిలో డైరెక్ట్ పోయి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వాటి మీద ఒక లెక్క అంచనా వేయాలని ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు కూడా ఆలోచించినప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇందులో కూడా మాకు పర్సెంటేజ్ వస్తుందండి. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ గోదావరిలో కూడా దాదాపు 60-40 చేంజ్ చేసుకున్నా కూడా మేజర్ గా మాకు దాదాపు 2000 టీఎంసీలు మాకు వస్తాయి, అందులో 1000 టీఎంసీలు మిగిలిపోతాయి. అది తేల్చిన తర్వాత మీరు బనకచెర్ల కట్టుకుంటారా ఇంకే చెర్ల కట్టుకుంటారా కట్టుకోమంటున్నాం. కానీ ముఖ్యంగా ఏంటంటే పంచాయతీలు దిగక ముందు ఏదైతే మొత్తం ముందు ఏదైనా ప్రాజెక్టు కట్టుకుంటే దాన్ని ఏమంటారంటే వాస్తవంగా ఏంటంటే డిస్ప్యూట్ ఏర్పడుతుంది. ఆ డిస్ప్యూట్ కూడా వాస్తవంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఒప్పుకుంటేనే ప్రాజెక్టు కట్టాలి. కాబట్టి ఇరు రాష్ట్రాలు, ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు ఏదో నడిచింది ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు, వాళ్ళకి అధికారం చేతున్నది. కానీ ఇప్పుడు అక్కడే వేరే ముఖ్యమంత్రి, ఇక్కడ వేరే ముఖ్యమంత్రి. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి ఏదైతే వాస్తవంగా చెప్పండి చంద్రబాబుకు వెరీ క్లోజ్. ఎందుకంటే మోడీ చంద్రబాబు ఏదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. ఈ లైన్ లో మాత్రమే ఈ లైన్ లో మాత్రమే అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణకు అనుగుణంగా అన్యాయం చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వు చేసుకో, నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకో, గానీ ఒక ప్రాంతం నోట్లో మట్టి కొట్టి, ఒక ప్రాంతం ప్రజల ఆకలి చావులకు కారణమై, ఒక ప్రాంతాన్ని మొత్తం ద్రోహం చేసి, ఇప్పుడు ఎందుకండి హైదరాబాద్ మీద, ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ వేరిపోయింది. హైదరాబాద్ కంటే గొప్ప నగరాలు కట్టుకోండి, మీరు సింగపూర్ కట్టుకోండి, అమెరికా కట్టుకోండి. ఇప్పటికైనా కొన్ని శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, ఇప్పటికైనా హైదరాబాద్ కంటే అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోండి. మేము అడ్డం పడ్డామా? హైదరాబాద్ కూడా నిర్మించింది వాళ్లే కదా అంటున్నారు ఆయన. నేను చంద్రబాబు గారే అంటారు. ఎక్కడండి హైదరాబాద్ చార్మినార్ నిర్మించిందా? హైదరాబాద్ లో గోల్కొండ నిర్మించిందా? హైదరాబాద్ ఏం నిర్మించండి? ఒక్క హైటెక్ సిటీ 4 పిల్లర్లు కథా కార్ఖానా హైదరాబాద్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే వాస్తవంగా నిజాంలు ఉన్నప్పుడు ఏ విధంగా తులతూగినాం అనేది కూడా తెలుసు. మా రోడ్లు మాకున్నాయి, మా రోడ్డు రవాణా సంస్థ మాకున్నది, మా ఎయిర్పోర్ట్లు మాకున్నాయి. దేశంలో విమానం ఎగరక ముందు ఇక్కడ విమానం ఎగిరిందండి. ఇప్పుడు అంతేందుకండి మా వరంగల్ లో కూడా పెద్ద ఎయిర్పోర్ట్ ఉండే. ఎప్పుడు ఇండియా చైనాకి యుద్ధమైనప్పుడు యుద్ధ విమానాలు మొత్తం గీన ఆగినాయి. మరి వీళ్ళ ఉమ్మడి పాలన ఒక విమానం ఎగరలేదే. ఇది అన్యాయం జరిగింది మాకు. మీరు రాజధాని కట్టుకోండి, సస్యశ్యామలంగా ఉండండి, మీ ప్రాంతంలో మీ హక్కుగా. నేనేమంటాను ఒకటే లాస్ట్ కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే 518 టీఎంసీలు గోదావరిలో వాడుకోండి, వద్దనట్లేదు. అదే విధంగా ఏదైతే కృష్ణాకు సంబంధించి ఏదైతే 3వ ట్రిబ్యునల్ అది రిపోర్ట్ రాలేదు, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే 3 ఏళ్ల కిందనే రావాలి. కానీ ఏదంటే కేంద్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ఇప్పుడు ఏదైనా సంతకం పెట్టావు అని
కొంతమంది కాంగ్రెస్ కుక్కలు మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చరిత్ర తెలియదు వాళ్ళు. ఎందుకంటే కొత్తది రాకముందు పాతదే ఉంటది. పాతది దాని ప్రకారం ఇప్పుడు నడుస్తున్నది. కొత్తది రావాలంటే నువ్వు కేంద్రం మీద నువ్వు ఒత్తిడి చేయాలి. నువ్వు ఒత్తిడి చేయవు. ఎందుకు చేయవు అంటే నీకు చంద్రబాబు సంఖ్యలో ఉన్నాడు కాబట్టి చేయవు. అలాంటి పరిస్థితులు అండి. రైట్. వంశీకృష్ణ గారు, వాట్ అబౌట్ యూ? శ్రీనివాస్ గారు ఆడిబుల్ అండి? ఎస్ సార్, ప్లీజ్ సార్. యా ప్లీజ్. ఇప్పుడు రామిరెడ్డి గారు చాలా చెప్పారు. రామ్మూర్తి గారు, రాష్ట్రం గురించి రామ్మూర్తి గారు చాలా చెప్పారు. వాళ్ళ రాష్ట్రం గురించి, వాళ్ళ కేసీఆర్ గారి గురించి వాళ్ళని పొగుడుకోమనండి, తప్పులేదు. కానీ రాష్ట్రం విడిపోయి ఇక్కడ 10 సంవత్సరాలు అవుతా ఉంది. 11 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకో 12 సంవత్సరాలు అనుకుంటా. క్రాస్ టాకింగ్స్ చేయొద్దు రామ్మూర్తి గారు. మీరు చెప్పినప్పుడు విన్నాను కదా, దయచేసి వినండి. క్రాస్ టాకింగ్స్ వద్దు సార్. 12 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయి అవుతా ఉంది సార్. 12 సంవత్సరాలు దాదాపుగా రాష్ట్రం విడిపోయి. అయితే తెలుగుదేశం అధికారం. రామూర్తి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, అమరావతి మీద పెట్టుకోండి, హైదరాబాద్ మీద ఎందుకంటున్నాను. చెప్పనివ్వండి, ఆన్సర్ చెప్పండి. ఆయన ఏం చెప్పబోతున్నారు విందాం. అన్ని పెడతారు, తెలంగాణ ప్రజలు మీకు పెట్టారు కదా, అన్ని పెడతారు సార్. 21 సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి. అధికారం కోల్పోయి 21 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో. ఇంకా ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, తెలంగాణను తెచ్చానని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడే ఏడుస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడే ఏడుస్తా ఉన్నారు సార్. తెలంగాణ విడిపోయినప్పుడు సార్ ఎందుకు సార్ మ్యూట్ చేసే ఆప్షన్ ఉందా? శ్రీనివాస్ గారు చెప్పమంటారా? రామూర్తి గారు ఒక్క నిమిషం. వంశీకృష్ణ గారు ఒక్క నిమిషం. మీరు రామూర్తి గారు నిన్న సార్ ఏమన్నారంటే, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెనుశాపం అన్నారు. అది ప్లీజ్ వంశీకృష్ణ గారు, ప్లీజ్. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. సార్ 21 సంవత్సరాలు సార్ మేము అధికారం కోల్పోయి తెలంగాణలో ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ఏడుస్తానే ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయినప్పుడు మాకు 0 బడ్జెట్ సార్, మాకు 0 నిధులు. తెలంగాణకి ఏంటి సార్, హైదరాబాద్ ఉంది. 1 సంవత్సరం రెవెన్యూ తోటి తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని 10 సంవత్సరాలు పాలించగల హైదరాబాద్ తెలంగాణలో ఉండి పాలించాడు కేసీఆర్. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే 0. అసెంబ్లీ లేదు, సచివాలయం లేదు, అన్ని కట్టుకుంటూ వచ్చాం. మా స్వయం శక్తి మీద మేము బాగుపడ్డాం, మేం కష్టపడ్డాం, మేం బాగుపడ్డాం. అయినా గాని ఇప్పటికీ కూడా కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా ఆంధ్ర మీద, ఆంధ్రప్రదేశ్ బిర్యానీ మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద, వీటి మీద పడి ఏడుస్తా ఉంటే ఏంటి సార్ మీనింగ్ ఏంటి? ఎన్ని రోజులు ఏడుస్తారు సార్ ఇట్లా? ఇప్పుడు ఒక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారి జపం చేయండి మీకు కాలం గడవదు అని అనుకుంటే దానికి ఎవడేం చేయలేడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా, ఎన్ని చేసినా గానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడు చూసినా గానీ 2 రాష్ట్రాలు సమూలంగా బాగుపడాలని చెప్పి అనుకుంటారు. 2 రాష్ట్రాలు నా 2 కళ్ళ లాంటివి, 2 రాష్ట్రాలు బాగుపడటమే నాకు కావాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక రాష్ట్రం మీద పడి ఆ రకంగా ఏడుస్తాడా? ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవటమే తెలంగాణకు శాపం. అసలు నువ్వు ఉండటమే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటమే తెలంగాణకు శాపం 10 సంవత్సరాలు. నువ్వు కాకుండా వేరే ఏ పార్టీ వచ్చినా గానీ హైదరాబాద్ ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో ఇంకొంచెం పైకి ఉండేది. అసలు నువ్వు అనేవాడివి ఒక పార్టీ పెట్టడమే తెలంగాణకు శాపం ఈ రోజు. లేదంటే ఇంకా బాగా డెవలప్ అయి ఉండేది తెలంగాణ. నువ్వా చంద్రబాబు నాయుడు గారిని అనేది? ఇంకా ఏడుపా చంద్రబాబు నాయుడు గారి మీద? ఎన్నిసార్లు ఏడుస్తారు సార్? ఎన్ని సంవత్సరాలు ఏడుస్తారు? ఈయనకు ఆరోగ్యం బాగోపోతే చంద్రబాబు నాయుడు గారే వస్తారు, దిక్కుండదు, ఇంకెవరు రారు. చంద్రబాబు నాయుడు గారే వస్తారు, వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి రాడు. ఇంకా ఈయన నిన్న ఇంకో విషయం చెప్పాలి సార్, ఇక్కడ ఇవన్నీ పట్టుకుని ఈ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్లు ఇచ్చిపోతా ఉన్నారు. నిన్న కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది సార్ పెట్టుకోవచ్చు, ఎవరిదైనా పెట్టుకోనియండి. దావూద్ ఇబ్రహీంది పెట్టుకోండి, లేదంటే వీరప్పంది పెట్టుకోండి, లేదా నిన్న మొన్న చచ్చిపోయిన లాడెన్ ఫోటో కూడా మీ బ్యానర్ లో పెట్టుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీ ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న అన్నటువంటి మాటలు,
ఎంఓయూలు ఏంటి సార్ అనింది, ఎంఓయూలు హోటల్లో ఉన్నటువంటి వంట మనుషులు సర్వర్తో చేసే సంతకాలు పెట్టించుకున్నావా? అన్నారు. వైజాగ్ లో మీరు సమ్మిట్లు అట్లా పెట్టి చేస్తున్నారు. పెట్టించుకోబట్టేనా మైక్రోసాఫ్ట్ వచ్చింది హైదరాబాద్ కి, అట్లా పెట్టించుకోబట్టేనా హైటెక్ సిటీ వచ్చింది హైదరాబాద్ కి, అట్లా పెట్టించుకోబట్టేనా మెట్టెక్ సిటీ జోన్ వచ్చింది హైదరాబాద్ కి, అట్లా పెట్టించుకునే ఈ రోజు 165 కోట్ల రూపాయలు అయింది హైదరాబాద్ లో ఎకరం. ఎకరం ఒకసారి ఇందాక అంటా ఉన్నారు రామూర్తి గారు, ఇందాక రామూర్తి గారు అంటా ఉన్నారు, వాళ్ళ నాయకుడు కేటీఆర్ ను అడగండి. సైబరాబాద్ సృష్టికర్తేమో సైబరాబాద్ నిర్మాతలు చాలా సార్లు చెప్పారు. వాళ్ళ నాయకుడు కేటీఆర్ ను అడగమన్నారు సార్. లేదా తను అంటుంది ఏంటంటే ఇంతకు ముందు విడిపోక ముందు ఇలాంటి ఎంఓఏలు పట్టించు ఆయన అంటుంది అది. లేదండి మీరు క్లియర్ గా తెలుసుకోండి. వంశీకృష్ణ గారు మీరు అన్నది ఆయన క్లారిటీగా ఇవ్వండి. రామూర్తి గారు కన్ఫ్యూజన్. మీరు అన్నది శ్రీనివాస్ గారు ఒక విషయం అండి, అరే వీళ్ళు కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయి కేసీఆర్ తెలంగాణలో అధికారం కోల్పోయి 24 నెలలు అవుతుంది. చంద్రబాబు గారు కేసీఆర్ వినండి సార్, కేసీఆర్ అధికారం కోల్పోయి 24 నెలలు అవుతుంది. ఈ 24 నెలల్లో ఎప్పుడైనా ఒక టిఆర్ఎస్ నాయకుడు గాని ఒక తెలుగుదేశం నాయకుడు గాని ఇలా డిబేట్ లో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉందా సార్? ఈ రోజు ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడబట్టే. కేసీఆర్ కావాల్సింది 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు కావాలి కేసీఆర్ కి, వాటిని బట్టే రాజకీయం చేయాలి కేసీఆర్. ఇన్ని రోజులు కాంగా ఉన్నటువంటి మేము ఈ రోజు కేసీఆర్ కావాల్సింది ఏంటంటే 2 ప్రాంతాలు గొడవ పడాలి, 2 పార్టీలు గొడవ పడాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదు. నేను ఆంధ్ర వాళ్ళని ఏదో ఒకటి అనాలి, ఆంధ్ర వాళ్ళు మళ్ళీ తెలంగాణ అంటారు, మా వెనకాల ఉన్నటువంటి గొర్రెలు రెచ్చిపోతారు. ఈ ఉద్దేశంతో కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే రేవంత్ రెడ్డిని అంటా ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారిని అంటా ఉన్నాడో, ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక ప్రణాళికతో వచ్చాడు. 2 ప్రాంతాల మధ్య ఒక్క నిమిషం వస్తున్నాను రామూర్తి గారు. 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ విద్వేషాల్లో రాజకీయాలు చేయాలి, ఆ రాజకీయంలో అధికారంలోకి రావాలని ప్రయత్నించేటటువంటి కేసీఆర్ ఒకడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకడు. These people's era has ended in Andhra Pradesh and Telangana. మరొకసారి అధికారంలోకి రారు. మీరు ఎంత విధ్వంసాలు రెచ్చగొట్టినా, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టినా రాష్ట్రాలలో మీరు అధికారంలోకి రావడం కుదరదు. రైట్, 1 minute వంశీకృష్ణ గారు. రామూర్తి గారు చిలకలు కొనుక్కోమని జాతకాలు చెప్తున్నాడు. ఎవరి చేతిలో వదులుంటారండి? ఇప్పుడు తెలంగాణలో లేకుండా పోయారు, దేశాలు కూడా లేకుండా పోతారు. ఎందుకు తొందరపడతారు? జాతకాలు చెప్పుడు కాదు. ఇంకోటి ఏంటంటే తమ్ముడు చెప్తూ వంశీకృష్ణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మనకు తెలియదండి. 2014 రాష్ట్రం పెట్టినప్పుడు 0 అట కాదండి, 90,517 రూపాయలు ఉన్నాయండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్. మాది 1,00,000. వాస్తవం ఏంటంటే ఒక 10,000 మాత్రమే వాళ్ళకి మాకు తేడా. మాకు కూడా 75,000 చిల్లర కోట్ల అప్పు మాకున్నది, వాళ్ళకు కూడా అంతే వచ్చింది. అప్పులు సరి సమానంగా పంచిండ్రు, ఆస్తులు సరి సమానంగా పంచిండ్రు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ ఉన్నది అంటే మీరు పుట్టక ముందే, చంద్రబాబు పుట్టక ముందే, మీ పార్టీ పుట్టక ముందే, మీ రాష్ట్రం పుట్టక ముందే మాది ఒక రాష్ట్రం. నేనేమంటున్నా క్లియర్ చెప్తున్నా, మీ పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితాన్ని తుంగలో దొక్కి ఆయన ఒక తెలుగు రాష్ట్రం కోసం, ఆయన సపరేట్ ఒక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఎవడు కలుపుకున్నాడు, ఎవడు కలవన్నాడు మిమ్మల్ని? ఇప్పటికి కూడా కర్నూలు రాజధాని కోల్పోయారు, మీ ఆదాయం కోల్పోయారు. ఇప్పటికి కూడా మీ కాన్సన్ట్రేషన్ మీ రాష్ట్రం మీద పెట్టుకొని హైదరాబాద్ మీద ఏడవకుండా మా హైదరాబాద్ అది నువ్వు వచ్చి కొన్ని రోజులు ఉన్నంత మాత్రం నీది కాదు. నేను చెప్తున్నా, నేను కూడా విజయవాడ నాగంటే తప్పండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టింది చంద్రబాబు గారా కేసీఆర్ గారా అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ప్రెస్ మీట్ పెట్టింది కేసీఆర్ గారే కదా. ఒక్క నిమిషం ఆగండి. నన్ను సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. మిత్రుడు ఆగమండి. ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2 రాష్ట్రాల గురించి ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఏదో చెప్తారు రామూర్తి గారు మాట్లాడి చెప్తున్నా. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పుడు ఒకటి కర్నూలు రాజధాని, ఒకటి హైదరాబాద్ రాజధాని. ఇప్పుడు ఏదైతే వచ్చి కలిపిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా సరే కొందరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా హైదరాబాద్ రాజధాని. ఇప్పుడు కర్నూలు కూడా నాదే అంటే నువ్వు దూకుంటారా అండి? రామూర్తి గారు నేను ఒక డైరెక్ట్గా వచ్చేస్తాను. లేదా ఒక్క మాట వినండి రామూర్తి గారు. ఇక్కడ ఏంటంటే తను చెప్పినా ఎవరు చెప్పినా మీరు కూడా అందరం ఒకటే. మీరు చెప్తున్నట్టుగా రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నాను వినండి. ప్రజల మధ్య ఆ విద్వేషాలు లేవు, అటువంటి ద్వేషభావాలు ఎక్కడా లేదు. చక్కగా సంక్రాంతికి వాళ్ళు వస్తారు, వీళ్ళు పండుగలకి హైదరాబాద్ వెళ్తారు, కరీంనగర్కి వెళ్తాం, వరంగల్కి వెళ్తాం, బతుకమ్మ అంతా ఎంజాయ్. ఇక్కడ రాజకీయ నాయకుల మధ్య ఫైట్. ఓకేనా? రైట్, రైట్లోకి వచ్చారు. నిన్నటి రోజున ఆయన ప్రెస్ మీట్ పెట్టి
మాట్లాడి ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నాం మేము. చంద్రబాబు నాయుడు మాత్రమే, ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా మేము అనలేదు. రాసి పెట్టుకోండి. మీరెవరు చంద్రబాబు, మీరెవరు 50 లక్షలు ఇచ్చి, మీరెవడు భయ్ 50 లక్షలు ఇచ్చి ఏదైతే రేవంత్ రెడ్డికి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టమని ఇక్కడ పంపింది, ఎవడు వాడు? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు, కానీ ఎవరు మాట్లాడతాడు? ఎవరు 50 లక్షలు ఇచ్చారు? ఎవరు 50 లక్షలు ఇచ్చారు? రామూర్తి గారు అడ్డంగా దొరికింది కదా ఇక్కడ రాష్ట్రంలో 2015 దొరికింది ఒక దొంగ 50 లక్షలతో. ఆయన డోంట్ బోదర్ ఆయన వేర్ అని మాట్లాడింది ఎవడు? వారికి ఏమొస్తుంది కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడే రాష్ట్రాన్ని పడగొట్టాలని చూసింది ఎవడు వాడు? 50 లక్షలతో తిందవాడు, పడగొట్టి చూసి పైసలు పంపిందవాడు, ఫోన్ లో మాట్లాడిందవాడు ఎవడు వాడు? అధికారంలోకి వచ్చే దిక్కు లేదా? అరే మీకు దిక్కు లేదు భయ్, మీకు దిక్కు లేదు, మీకు దశ లేక దిక్కు లేక మా మీద ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏం మాట్లాడుతారు అబ్బా? బాగు వీడని మాట్లాడతాడు, బాగా వస్తే బేబాడుకోవడం. మాకు మస్తు తిట్లు వస్తాయి, నీకంటే బ్రహ్మాండమైన తిట్లు వస్తాయి. మీ చిత్రుడు మొదలు పెడితే నీ తెలుగు తమ్ముడు తట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని అనుకోండి, మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అరే మాకు అందరు తమ్ములే, మాకు అందరు తమ్ములే, ఒక చంద్రబాబు తప్ప అందరు తమ్ములే. ప్రాజెక్టుల జోలికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. మా జోలికి మీరు వస్తున్నారు, మీ జోలికి మేము వస్తలేము. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం వంశీ గారు, కుక్కను ముందు పెట్టుకొని నడుస్తున్నారు మీరు. మీ కుక్కను మిమ్మల్ని వాస్తవంగా గలీలకు ఉరికిస్తాం ఏమనుకుంటున్నావు కానీ ఏం తమాషా అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు నోరు జాడితే ముందు అధికారంలో రండి చూద్దరు కుక్కలు ఈ మాట. నువ్వు మళ్ళీ అధికారం రా అని చూస్తా, నువ్వు మళ్ళీ అధికారం రా, నువ్వు మళ్ళీ అధికారం రా అని చూస్తా. నువ్వు రా, నువ్వు రావే. నీ జీవితంలో కార్పొరేట్ స్థాయి కూడా రాలేవు ఇట్లా మాట్లాడితే. ఇందుకు కదా ఎగరేసి కొట్టింది. ఈ కేసీఆర్ మాటలు, నీ మాటలు ఇవన్నీ ఎందుకు? నేను ఓపెన్ చెప్తున్నా, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్ర ప్రజలు వేరు, తెలంగాణ ప్రజలు వేరు. ఇంకోటి ఏంటంటే మీ ట్రాప్ లో ఎప్పుడు గడపలేనటువంటి కేసీఆర్ పార్టీలో వాళ్ళతో మాట్లాడటం అవసరమా? రెండు పార్టీలు, రెండు ప్రాంతాలు గొడవ పడితే గానీ కేసీఆర్ కి తాగింది దిగదు, ముద్ద దిగదు. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది. వంశీ గారు ప్లీజ్ 1 minute. వెయిట్ రామూర్తి గారు ఒక్క నిమిషం. లేదు రామూర్తి గారు ఒక్క నిమిషం. ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు తిట్టుకోవట్లే కదా, మేము హ్యాపీగా ఉన్నాం, ప్రజలు మాత్రం హ్యాపీగా ఉన్నాం. రైట్, ఒక రాజకీయ నాయకులు ఇదంతా. నేను ఒక్క నిమిషం లేదా రామూర్తి ఒక్క నిమిషం. రైట్ ఒక రిమూవ్ దట్ వర్డ్స్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ 1 minute. అందరూ అనుకునేది ఒకటి రామూర్తి, మీరు ఒక నాయకుడిగా ఆలోచించండి. ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేస్తుంటే తిట్టుంటే బాగుండేది కదా. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా ఎందుకు ఆయన తీసుకురావటం అనే వాళ్ళు అడుగుతున్నారు. అది అంతే. ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? మీరు అన్నట్టుగా కుక్కో లేకపోతే 50 లక్షలు అన్నట్టు అది అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడచ్చుగా రేవంత్ రెడ్డి గారి గురించి. అది అడుగుతున్నారు అంతే. శ్రీనివాస్ గారు అక్కడ మాట్లాడింది కూడా గౌరవ్ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర ప్రజలు మోసపోతున్నారు, ఎంఓఏలు కూడా తప్పుడు ఎంఓఏలు, గతంలో చేసిన ఎంఓఏలు కానీ ఇప్పుడు చేసిన ఎంఓఏలు కానీ చంద్రబాబు చేసిన దాంట్లో దాదాపు 10% కూడా రాలేదు అనేది వాస్తవం, జగమెరిగిన సత్యం. అది దాచిపెట్టుకున్న గతంలో ఆయన చేయకపోయింటే ఈరోజు హైదరాబాద్ లో అన్ని కంపెనీలు వచ్చేదని కూడా అడుగుతున్నారు. అది నేను అడుగుతాను. ఇదే కేటీఆర్ గానీ కేసీఆర్ ఒప్పుకున్నారా? జినోమ్ వ్యాలీ గానీ ఇంకా లేదండి, జినోమ్ వ్యాలీ గానీ అవన్నీ చెప్తా వినండి, సైబర్ సిటీ గానీ. నేను ఒక మాట వినండి, రాష్ట్రం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే 56లో కలిపిన తర్వాత వాస్తవంగా హైదరాబాద్ అన్నది ఒక రాజధాని ఏర్పడిన తర్వాత వివిధ దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలు వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాదు, గుజరాత్ సంబంధించిన కంపెనీలు పెట్టిళ్ళు, ఏదైతే మహారాష్ట్రలో వచ్చిన కంపెనీలు పెట్టిళ్ళు. వాస్తవంగా ఒక సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రంలో వాస్తవంగా ఏంటంటే మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మాకు అన్యాయం అక్కడ ప్రజలకు జరిగింది, ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయాన్ని మీకు వివరించగలిగాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీలకు, అన్ని పార్టీలకు, ఒక పార్టీ కాదు, గౌరవ్ కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు జరుగుతున్న అన్యాయం ఏందని క్లియర్గా తెలియజెప్పారు. ఎందుకంటే కలిసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం అవుతున్నది కాబట్టి ఎక్కడ ప్రజలు అక్కడ బతకాలి అన్నది వాస్తవంగా ఇక్కడ వచ్చి ఎవరైనా బతకొచ్చు. కానీ ప్రాంతంలో నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, పెద్ద మనుషుల ఒప్పందం విషయంలో కానీ, తుంగలు తొక్కిన విషయం అందరికీ తెలుసు. ఇంకా కూడా ఒక ప్రాంతంగా విడిపోయినప్పుడు ఆ ప్రాంతం మీద ప్రేమ పెంచుకోవాలి కానీ ఊరికి హైదరాబాద్ మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు. మేము కూడా విజయవాడ మీద, వైజాగ్ మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు.
ఇప్పటికైనా నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండమైన ఒక న్యూయార్క్ సిటీ నేను ఒక్క ప్రశ్న అడుగుతాను రామూర్తి గారు, నేను వంశీ గారు ఒక్క ప్లీజ్, ఎప్పుడైనా చంద్రబాబు గారు హైదరాబాద్ మీద పడి ఆడటం కానీ కేసీఆర్ గారిని కానీ వ్యక్తిగత దూషణలు చేశారు? ఆ ఒక్క చెప్పండి చాలు. 100%. ఎందుకంటే గతంలో పోదాం, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు 2700 మెగావాట్ల కరెంట్ రావాలి ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని ఉమ్మడికి సంబంధించిన ఏదైతే పవర్ ప్రాజెక్ట్ నుంచి రావాలి. ఆపిండు. ఎందుకు ఆపిండు? తెలంగాణకు కరెంట్ రావాలి, చీకటి చేయాలని చూసిండు. అది వాస్తవంగా మీరు అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. అప్పుడు ఏదైతే కరెంట్ ఎంత ఇవ్వాలో మాకు ఎందుకు ఇవ్వలేదు? ఎస్, తెలంగాణ చీకటి రావాలి. ఇంకోటి ఏంటంటే కొన్ని మండలాలను కూడా, ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే భద్రాచలం కొన్ని మండలాలు చంద్రబాబు ఆపితే కరెంట్ ఆగుతుందా రామూర్తి గారు? చంద్రబాబు అనుకుంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ కదా, ఆ ప్రాంతంలో ఉన్నాయండి, ఆ ప్రాంతంలో ఉన్న కరెంట్ అండి, ఇక్కడ ఉన్నది కేసీఆర్ కదా. లేదండి, మీకు అర్థం అవ్వట్లేదు. మా ప్రాజెక్టులు మీరు నిర్మించుకునేంత వరకు ఇప్పుడు మీకైతే 15 సంవత్సరాలు ఏదైతే ఫెసిలిటేషన్ క్యాపిటల్ సిటీగా అయితే హైదరాబాద్ నుంచి మాకు కూడా, ఎందుకంటే కొన్ని ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకంటే వాస్తవంగా మీ రాష్ట్రంలో ఉన్నాయి కూడా, మాకు అందులోకి వాటర్ కరెంట్ రావాలి, కానీ అందులోకి ఇవ్వకుండా చీకటి కావాలని చూసిండు. ఇంకొక చాలా చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే నేను ఆఖరికి నేను ప్రమాణ స్వీకారం చేయడం కొన్ని మండలాలు ఇలా కలపపోతాయని భద్రాచలానికి లింక్ పెట్టి అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు కూడా భద్రాచలం తెలియదు, ఆయనకు సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలుసు, తెలంగాణ ఏర్పాటు ఏం తెలుసు, ఆంధ్ర ఏర్పాటు ఏం తెలుసు, అంతకుముందు ఏదైతే పొట్టి శ్రీరాములు తాగేమని తెలుసు. నీకు మంచిగా కార్లో కూర్చొని 4 పూటలు తింటారు, ఏం తెలుస్తాయండి? ఉపాసం ఉన్నాడండి పొట్టి శ్రీరాములు. ఉత్తగా మీ రాష్ట్రం ఉత్తగా రాలే, మా రాష్ట్రం 11 రోజులు కేసీఆర్ గారు ఉపవాసం ఉంటాం వర్తించింది. ఉపవాసాల మీద 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఉపవాసాల మీద 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయన త్యాగం మీకు పొట్టి శ్రీరాములు త్యాగం మీకు పెద్ద కనబడచ్చు, మాకు కూడా మా కేసీఆర్ గారి త్యాగం పెద్దదే. మీరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ గారి త్యాగం అటు పొట్టి శ్రీరాములు త్యాగం పెద్దది, ఒప్పుకుంటున్నా నేను. కానీ ఆయన త్యాగాన్ని మీరు గుర్తించలేరు. ఆయన రాష్ట్రాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి పొందిల్లు. కాబట్టి ఆయన ఏదైతే కలగన్నాడో, ఆయన ప్రాంతం అభివృద్ధి చెందాలనుకున్నా ఆ విధంగా అభివృద్ధి చెందమని చెప్తున్నా. అంతే తప్ప విద్వేషాలు ఊకే విడిపోయిన తర్వాత మద్రాసు మీద, విడిపోయిన తర్వాత హైదరాబాద్ మీద ఇవన్నీ వదిలేయండి. దయచేసి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటే ప్రశాంతంగా ఉండండి. మాకు సంబంధం లేదు, అవసరం లేదు, ఇప్పటికీ చెప్తున్నాం. మన సంబంధం లేనప్పుడు హైదరాబాద్ ఎందుకు మాట చెప్తాను? ఎందుకు ఏడుస్తున్నావు? తెల్లారిస్తే హైదరాబాద్ నేను చేసిన, హైదరాబాద్ అది కట్టినా, హైదరాబాద్ ఇది కట్టినా, మేము కూడా కట్టాం. మరి మా పైసలతో కూడా ఆంధ్రప్రదేశ్ లో బొచ్చ నిర్మించారు, మా పైసలతో మా ట్యాక్సులతో కూడా ఆంధ్రప్రదేశ్ లో బొచ్చ నిర్మించారు. విజయవాడలో అది కట్టిల్లు, లేకపోతే వాస్తవంగా చెప్పాలంటే వైజాగ్ లో అది కట్టిల్లు, అవన్నీ మా పైసలే కదా. మా భాగస్వామ్యం లేదా ఆంధ్రప్రదేశ్ లో? గొడవలు పెట్టడానికి తప్ప కాదండి. ఒకటి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ పైసలేనా అండి? మా పైసలు లేవా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో? వివిధ కర్నూలులో, కడపలో, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో మా పైసలు పెట్టలేదా అండి? ఇది కరెక్ట్ కాదు. మేము అక్కడే చేసినాము ఏంటండి ఇది? 1 minute రామూర్తి గారు, ఇంకో క్లారిటీ మీ దగ్గర నుంచి రావాలి. నిన్న పెద్ద ఆయన ఒక మాట అంటూ నేనే డైరెక్ట్గా దిగాను, ఇంకెవరి వల్ల కాదు అంటం వల్ల కేటీఆర్ వల్ల కాలేదా అనే కామెంట్ కూడా వినిపిస్తుంది. అంటే ఏంటి ఆ క్లారిటీ ఏంటి? నేనే చూసుకుంటాను ఆయన దిగటం వల్ల అంటే ఏంటి? మా అధ్యక్షుడు ఏదైతే వాస్తవం చెప్పాలంటే గౌరవ్ కేసీఆర్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే గౌరవ్ కేటీఆర్ గారు. ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ఏదైతే ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే మా పార్టీ మీటింగ్ సంబంధించి క్లియర్ గా, ఎందుకంటే గత ఎన్నికల్లో జరిగినాయి కానీ మళ్ళీ జరుగుతున్నాయి కానీ ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కులంకుశంగా చర్చించిన తర్వాత ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇన్ని రోజులు మీకు ఒక ప్రభుత్వంగా ఏదైతే మార్పు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు చూసినామండి. 1 సంవత్సరం అంటే గౌరవ్ కేసీఆర్ వాస్తవంగా ఏంటంటే కొంచెం ఆరోగ్యం బాగలేదు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసినాం, ఏదో మంచి రెస్ట్ లో ఉన్నాడు. అదే విధంగా ఇంకో సంవత్సరం కూడా వాళ్ళు టైం ఇవ్వాలనుకున్నాడు. అంటే గౌరవ్ కేసీఆర్ గారు కూడా మాకు కూడా చెప్పింది, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ మీద వెంబడి పడితే ఏమైందంటే దాన్ని హత్య చేసినట్టయితే, అదే విధంగా వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వలేదని ప్రజలు కూడా భావిస్తారు కాబట్టి కొంచెం చులకల భావన ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి తగినంత సమయం 1 year అనుకున్నాం, 2 years ఇచ్చినాం. 2 years తర్వాత గౌరవ్ కేసీఆర్, ఎందుకంటే ఆయన ఆలోచనలు కానీ ఆయన ప్రాంతం మీద మన అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంటుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద మీకెంత ఉంటుందో తెలంగాణ మీద ఆయనకంత ఉంటుంది, నాకు కూడా అంతే ఉంటుంది. వాస్తవాలు చెప్పుకుంటే ఎవరి ప్రాంతం మీద వాళ్ళకు ఖచ్చితంగా ప్రేమ ఉండకపోతే అది వాస్తవంగా జన్మే వేస్ట్ అండి. ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తున్నది, ఇబ్బంది అనిపిస్తున్నది. తెలంగాణలో నీటి విషయంలో మళ్ళీ ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ట్రిబ్యునల్ సంబంధించి ఇంతవరకు 3rd ట్రిబ్యునల్ ఇంతవరకు రిపోర్ట్ రాలేదు, దాన్ని పెండింగ్ లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మేము ఎన్నిసార్లు లెటర్ రాసినా అదే అవుతుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కూడా దుష్ప్రచారం చేసుకుంటూ, ఎందుకంటే పోయిన వర్షాకాలంలో అయితే వాస్తవంగా చెప్పాలంటే కల్వకుర్తిలో కింది కోలు పెట్టింది, అదే విధంగా ఇక్కడ అయితే సమ్మక్క సాగర్ లో కూడా అక్కడ కూడా కింది కోలు పెట్టింది. అటు గోదావరి నీళ్లు కింది కోలు పెట్టి, ఇటు కృష్ణా నీళ్లు కూడా కింది కోలు పెట్టింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఒక విషయం పైన
ఖచ్చితంగా మరొక నీటి ఉద్యమం గౌరవ కేసీఆర్ గారు చేయాల్సిన అవసరం ఉన్నదని నేను కూడా నమ్ముతున్నా అండి. ఎందుకంటే ఒక చదువుకున్నలాగా ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉంటే తలాపున వారుతుంది గోదావరి, మా చేను మా చెలక ఎడారని మేము రాసుకుని పాటలు పాడుకొని ఇబ్బంది పడే కాలం అండి. ఎడారులే అండి. ఇప్పుడు ఒకప్పుడు చెలకలే ఉండే మా దగ్గర. ఇప్పుడు అన్ని వాస్తవంగా చెప్పారంటే గౌరవ కేసీఆర్ గారు చేయబట్టి కాళేశ్వరం కట్టిన తర్వాత 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనుకున్నా 20 లక్షల ఎకరాలు నీళ్లు అందించడం సస్యశ్యామలంగా ఇప్పుడు ఏదైతే ఎండిపోయిన భూములు, నెర్రలు వారిన భూములు అతుక్కున్నాయి, కంప్లీట్ గా పొలాలైనాయి. చెలకలే అండి. మీరు వాస్తవంగా మీకు కూడా శ్రీనివాస్ గారు, తెలంగాణలో ఎక్కువ చెలకలు ఉండే. ఒక రైతుకు ఒక 20 ఎకరాల చెలక ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు మాత్రమే పొలం ఉండేది, నీళ్లు లేక. అలాంటి వాస్తవంగా గ్రౌండ్ వాటర్ పెంచడం, అదే విధంగా ఎంతో చేసుకున్నామండి. గ్రౌండ్ వాటర్ పెంచుకుంటారు, అన్ని పెంచుకుంటారు. కానీ అన్న మొత్తం 1465 కిలోమీటర్లు గోదావరి తల్లి ప్రయాణిస్తుంది పుట్టిన దగ్గర నుంచి. 750 అండి మా దగ్గర. నేను అదే 610 మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు, తెలంగాణలో 610 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేకే 160 కిలోమీటర్లు మాత్రమేనన్నా. అవునా కదా? ఎక్కువ భాగం మీకే. ప్రకారమే నీటి వాటా ఉంటుంది తెలంగాణలోనే ఎక్కువ అన్న. ఇక్కడ మిగులు జలాలు కట్టుకుంటామంటే బనకచెర్లకు అడ్డు పెట్టింది ఎవరన్నా? మిగులు జలాల గురించి కేంద్రం తేల్చాలి. ఇప్పటికి కూడా చెప్తున్నా. ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉన్నామంటారన్నా, అన్నదమ్ములు అంటామన్నా, మళ్ళీ అక్కడికి వచ్చే పుల్ల పెడతారన్న. ఇప్పుడు ఎవరు చెప్పండి అన్న, ఎవరి మీద పడి ఏడుస్తున్నారన్న? లేదండి మిగులు జలాల గురించి క్లియర్ చెప్తాను. ఎందుకంటే మిగులు జలాలే వాడుకుంటాం అంటున్నారన్న. శ్రీనివాస్ గారు వదలొచ్చు కదన్నా, మా తమ్ముళ్ళే అనొచ్చు కదన్నా. సంక్రాంతికి వస్తారన్న, ఇక్కడికి తిరుమలకొండకు వస్తారన్న. నేను ఒక బాధ ఉంటది కదన్నా. రాముడితోనా చెప్పన్నా, నేను చెప్పింది అదే చెప్తున్నాను. వాట తేలలేదు, ఒక ఊహ మాత్రమే. ఊహల్లో పంపకాలు ఉండవండి. నిద్రలో మన ఎన్నికల కన్నా వేస్తే ఊహల్లో బతకడం మానేయాలి. ఎందుకంటే కేంద్రం జలవనరుల శాఖ ఏదైతే వాస్తవం ఏంటంటే దాని మీద ఇరు రాష్ట్రాల ఈఎన్సీలను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రులను, ఇరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడి, ఎవరు మాట్లాడాలి? బీజేపీ సమస్య కేంద్ర ప్రభుత్వం మాట్లాడి గోదావరిలో నీటి ఏదైతే ఇప్పుడు 1480 టీఎంసీలు కాకుండా కేంద్రం దాకా ఎందుకన్నా రాముడితోనా? మీరు అన్న మీ తమ్ముళ్ళు అనుకుంటే, అన్న ఒప్పుకుంటే తమ్ముడికి ఎంతసేపు అన్నా బిందులో నీళ్లు తీసి ఇవ్వటానికి, తాగు తమ్ముడు అంటానికి. కానీ నోటి దగ్గర నీళ్లే పోగొడుతున్నారు, బాధ కదన్నా. బనకచెర్ల కడితే ఏమవుతుందన్నా? రైట్, ఎంత మాట్లాడినా లేదండి ఒక లాస్ట్ మాట. రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలు నువ్వు నేను మాట్లాడుకుంటే మామూలుగా అన్నదమ్ములాగా మాట్లాడుకుంటే కదా, హక్కుగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాలి. ఎందుకంటే మనం ఈ రోజు కాకపోతే ముఖ్యమంత్రులు రేపు మారుతారు, ఎల్లుండి కాకపోతే ఎల్లుండి మారుతారు. కానీ అక్కడ శాశ్వతంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక మినిట్స్ బుక్ ఉంటుంది. ఆ మినిట్స్ బుక్ సంబంధించి మాత్రమే అక్కడ పొందుపరుచుంటారు. ఎందుకంటే జలవనరుల శాఖకు సంబంధించి క్లియర్ గా వాటాలు ఏదైతే 3000 టీఎంసీలకు మిగులు జలాలు ఉంటే ఆ మిగులు జలాలు 60-40 60-30 లేకపోతే ఎక్కువ పంచాలి. అది పంచిన తర్వాత అప్పుడు నువ్వు కట్టుకో, నేను కట్టుకుంటే ఏమైనా కట్టుకుంటాం. అప్పుడు అది ప్రాసెస్. రైట్, అందరు కట్టుకోండి అన్న, నో ప్రాబ్లం. కానీ రైట్, నిన్న సార్ ఇంకొక మాట అన్నారన్న, బీఆర్ఎస్ అనే పదం మర్చిపోయి టీఆర్ఎస్ అన్నారంటే మారుస్తున్నారు అన్న పార్టీ ఒక డౌట్ వచ్చిందన్న. అదొక క్లారిటీ ప్లీజ్. నేనేమంటున్నా, ప్రాంతానికి అన్యాయం జరిగితే వాస్తవంగా పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. దేశంలో అయితే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఒక జాతీయవాదం లేకుండా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎలక్షన్ల దగ్గర ఒకలాగా, ఎలక్షన్ దీని దగ్గర ఒకలాగా తిక్కలు చేసుకుంటే ఏదైతే మొత్తం అంతా కంప్లీట్ గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విస్మరిస్తూ ఒక జాతీయవాదం లేకుండా ముందుకు పోతున్నారు. కాబట్టి మేము ఒక జాతీయ పార్టీగా వచ్చి అడుగు ముందుకేయాలని ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత కొంతమంది మాజీ ముఖ్యమంత్రులను వాళ్ళని వీళ్ళని పిలిచి కొంచెం ఏంటంటే మేము ఒక అడుగు వేయాలని ప్రయత్నించిన తర్వాత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఒకటైన విషయం కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఏదైతే మేము తెలంగాణలో అమలు పరిచిన సంక్షేమ పథకాలు గాని, తెలంగాణలో నీటి విషయంలో చేసిన కృషి గాని, అది మిషన్ భగీరథ గాని, మిషన్ కాకతీయ గాని, అదే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం చేసుకొని మా పార్టీగా ఒక జాతీయవాదంతో అన్ని విధాలుగా, ఎందుకంటే దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలు సమానమే కాబట్టి ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నా అండి? ఒక రాజధాని ఎందుకు నిర్మించుకోవాలని చెప్తున్నా? కర్నూలు రాజధాని తర్వాత కోల్పోయిన తర్వాత అలాంటి రాజధాని ఇంకోటి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. అమరావతి వస్తుంది, రావాలనే కోరుకుంటుందండి, రావాలని. కానీ 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ల నుంచి ఇంకా కలలాగానే ఉన్నదా? కల కాకుండా నిజం కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి రాజధాని రావాలని కోరుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని రావాలి, అదేవిధంగా మహారాష్ట్ర డెవలప్ కావాలి, అదే విధంగా ఒడిశా డెవలప్ కావాలనే ఆలోచనతో ఒక ఉమ్మడిగా ఏదైతే ఒక 8 కేంద్ర ప్రాంతాలు 28 రాష్ట్రాలను ఒక సరి సమానంగా అన్ని పథకాలు సమానంగా ఉండాలి, అన్ని హక్కులు సమానంగా ఉండాలి, నదుల అనుసంధానం జరిగి అన్ని ప్రాంతాలు తెలంగాణ ఏ విధంగా అయితే మేము నీటి హక్కులు సాధించినమో, ఏ విధంగా పచ్చని తెలంగాణ అయిందో అదే విధంగా దేశాన్ని కూడా ఒక పచ్చగా చేయాలన్న ఆలోచనతో గౌరవ కేసీఆర్ ముందుకు వచ్చిండు. ఎందుకంటే దాన్ని ఆలోచన పెట్టుకొని మేము ముందుకు పోయినాం తప్ప ఇప్పుడు
చంద్రబాబు ఉన్నాడు. జాతీయ పార్టీ పెట్టిండు అని చెప్తే ఎక్కిరిస్టులు కుక్కిరిస్టుల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు లేకపోతే వాస్తవం ఓపెన్ గా మాట్లాడుకుంటే మోడీ కూర్చుండదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎవరైనా నవ్వుతే వాళ్ళ పనులే తెల్లగైతే ఆ పనులే బయట కనబడితే తప్ప ఇంకోరేం లేదండి. జాతీయ పార్టీలు ఏదైతే వాస్తవంగా ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ వాదాలు ఎంచుకోవడం మంచి పరిణామం. ఏదైతే చంద్రబాబు ఎత్తుకున్నాడు కొంచెం సక్సెస్ అయ్యండు. ఈ రోజు మేము ఫెయిల్ కావచ్చు, ఆయన ఎత్తుకున్నప్పుడు ఆయన కూడా ఫెయిల్ అయ్యండు, ఆయన వెంటనే పాస్ నేనేమంటున్నా మొదటి ప్రయత్నం మేము ఫెయిల్ కావచ్చు, మాకు 0 వచ్చింది ఒప్పుకుంటే ఎంపీలో. కానీ కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల్లో 0 వచ్చింది. అదే విధంగా బీజేపీ కూడా 10 రాష్ట్రాల్లో 0 వచ్చినాయి. 0 కాదండి, ఎందుకంటే వాస్తవంగా ఒకసారి 0 వస్తాయి, ఒకసారి విపరీతంగా వస్తాయి. రాజకీయ గమనం అన్నది రాజకీయ జీవితాలన్నీ ఎవరి మీద ఆధారపడి ఉండదు. ఏదో ఒకసారి పక్షంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఇదంతా కంటిన్యూస్ రైట్. ఫైనల్ గా అసెంబ్లీకి ఎప్పుడు రాబోతున్నాడు పెద్ద ఆయన? వచ్చి జనంలోకి వస్తున్నానని చెప్పేశారు, వెయిట్ చేశారు, వచ్చేసారు. ఇంకా అసెంబ్లీలోకి ఎప్పుడు వచ్చి తన వాదన వినిపించబోతున్నారు? 2 సార్లు అసెంబ్లీకి వచ్చిందండి. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడాలంటే ఇంకోటి ఏంటంటే మాకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ ఇప్పటికి 2 సార్లు పెట్టి ఇది 3వ సారి అనుకుంటా. ఎప్పుడు పెట్టినా కూడా వాస్తవంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ గౌరవ ఏదైతే కేసీఆర్ గారు ఆధ్వర్యం నడుస్తున్నది. ఏదైతే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, పల్ల రాజశేఖర కానీ ఇతర ఏ సభ్యులైనా కూడా మాట్లాడేది ఏం మాట్లాడాలి, ఎవరెవరికి అంశం ఏమి ఇవ్వాలన్నది ఒక దిశ నిర్దేశం ఇచ్చి ఆయన ముందుకు నడుపుతున్నాడు. ఆయనే మాట్లాడితే కాదండి, కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, ఇంకా పల్ల రెడ్డి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, మా సభ్యులు మాట్లాడినా కూడా వాస్తవంగా ఏంటంటే మా గౌరవ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారమే తప్ప ఇంకోటి ఏంటంటే అక్కడికి వచ్చే అవసరం వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఖమ్మంలో వరద వచ్చిన కేసీఆర్ కావాలి, అదే విధంగా హైదరాబాద్ లో ఏదన్నా అనుకోని జరిగితే కేసీఆర్ రావాలి. ఇప్పుడు మీరు గెలిచింది ఎందుకండి? గెలిచిన వాళ్ళు పని చేయాలి, గెలిచిన వాళ్ళు చెప్తే ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, అదే విధంగా దాని కింద ఉన్న సెక్షన్స్ పని చేస్తే కానీ కేసీఆర్ రావాలంటే గెలిచిన వాళ్ళు ఏం చేస్తారండి? మరి గెలిచిన వాళ్ళు చేయాలి కదండి. మేము మళ్ళీ గెలిపియండి, గౌరవ కేసీఆర్ గారిని బాజాప్తుగా అసెంబ్లీలో కూర్చోబెడతాం. గౌరవ కేసీఆర్ మీరే అంటారు దూర్తులు ఉన్నారు, దొంగలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు అన్నప్పుడు తెలంగాణ జాతిపిత అంటాం. మన కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడి ఆ తప్పులను ఎత్తి చూపిస్తేనే కదా ఒక వాల్యూ ఉంటుందని ప్రజలు కోరుకునేది. 100%. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి వాస్తవంగా చెప్పండి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక 1000 పాలు ఎక్కువ. ఓకే, ఓపెన్ చెప్తున్నా, వీళ్ళిద్దరే తట్టుకుంటలేడండి. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలు కదా, వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆయన వాస్తవంగా కేసీఆర్ గారును, వాస్తవంగా హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఎదుర్కొన్నప్పుడు కదా ఆలోచన. వీళ్ళిద్దరే తట్టుకుంటాడు. రైట్. రామూర్తి ఒక విషయం గమనించాలి, పంచాయతీలో కూడా టీడీపీ హవా చూపించింది. దాదాపు 800 చిల్ల వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారన్న, మీరు అసలు టీడీపీ లేదన్నారు, అందుకు చెప్తున్నాను జస్ట్. రైట్. ఫైనల్ గా వంశీకృష్ణ గారు, వాట్ అబౌట్ యూ సార్? క్లారిటీ ఇచ్చేసారు రామూర్తి గారు. సార్ ఒకటే విషయం సార్, ఈ రోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రామూర్తి గారు చెప్పినట్లుగా 2 స్టేట్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఆ మోటోతోనే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పనిచేయాలి. మా బాధ అంతా ఏంటంటే ఒక మాట, అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవుడే తెలంగాణ శాపం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, అది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి అట్లాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అనేదే మా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అరే మళ్ళీ అడ్డం వస్తే ఎలా సార్? వంశీభాయ్, ఇది ఏమంటున్నా, అది వాస్తవమే, ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఎందుకంటే అన్నది కరెక్ట్ కాదు, నువ్వు అనుకున్నా నేను అనుకున్నా కరెక్ట్ కాదు. మీరు కంప్లీట్ చేపిద్దాం. వంశీ గారు, రామూర్తి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి ప్లీజ్. వంశీ గారు ప్లీజ్. అదే సార్, ఇప్పుడు 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లాగా ఎదగాలి, అన్నదమ్ముల్లాగా 2 రాష్ట్రాలు కూడా డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భాల్లో వచ్చేసి మనకి 2.5 సంవత్సరాలు అయింది సార్ కేసీఆర్ గారు అధికారంలో కోల్పోయి. ఆ తర్వాత ఒక 2-3 ప్రెస్ మీట్లు పెట్టుంటారు. మళ్ళీ నిన్న ప్రెస్ ముందుకు వచ్చేసి 2 ప్రాంతాల మధ్య చిచ్చులు రేపేటటువంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తా ఉన్నారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి చులకనగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అట్లాంటివి మంచి పద్ధతి కాదు, మేం మాట్లాడితే అంతకంటే దారుణంగా మాట్లాడతామని చెప్తున్నాం. గానీ ఒక విషయం ఏంటంటే సార్, అవతల పార్టీల గురించి మాకు తెలియదు, కానీ మా పార్టీలో కేసీఆర్ గారు మాట్లాడినట్టు మేం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా గానీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయి, షోకాజ్ నోటీసులు ఉంటాయి. అవతల వాళ్ళకి ఆ బారియర్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా, వాళ్ళ పార్టీకి అది కొలమానం అయి ఉండొచ్చు. కాబట్టి మేము అనేది ఏంటంటే, మేము విభజిత ఆంధ్రప్రదేశ్ 2014లో మేము 0 బడ్జెట్ తోటి వచ్చి ఈ రోజు మేము అసెంబ్లీ కట్టుకున్నాం, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నాం. అట్లాంటి వారం మేము హైదరాబాద్ అనేటటువంటి ప్రాంతం మీద పడి ఎప్పుడు ఏడవలేదు. అట్లాంటప్పుడు కేసీఆర్ గారు మా రాష్ట్రం మీద పడి
మా నాయకుడి మీద పడి ఆయన నోటికి వచ్చినట్లు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేదే మా బాధ. మరొకసారి సరే ఖచ్చితంగా సార్ ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారి పేరెత్తకుండా మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రాను అని అనుకుంటా ఉన్నారేమో, చంద్రబాబు నాయుడు గారి పేరు జపం చేస్తేనే అధికారంలోకి వస్తాననేటటువంటి ఉద్దేశం ఉందేమో గానీ మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ ఎలా రియాక్ట్ అయిందనేది. కేసీఆర్ గారు ఒక చిన్న విషయం అడుగుతా, అట్లాంటి ప్రయత్నాల్లో మరొకసారి మరి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి నిందలు వేస్తే మీరు మరింత దిగజారిపోతారు తప్ప మీరు మళ్ళీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తే ఉన్నటువంటి సీట్లు మరింత తగ్గుతాయి తప్ప పెరగవు. ఏదైనా చంద్రబాబు ఇప్పుడు మరొక విషయం ఏంటంటే వాళ్ళ నాయకుడు కేటీఆర్ గారికి కావచ్చు ఎవరికైనా కానీ తెలుసు సైబరాబాద్ నిర్మాణం ఎవరు కృషి చేశారు ఏంటనే చాలా పలు సందర్భాల్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు కూడా కాదండి ఆయన పేరు చంద్ర షా పరిపాలించండి తెలంగాణ మొత్తం అయితే నిజాంలో సంబంధించి. నువ్వు పుట్టి కూడా ఉండవు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ? అవునా అంత ముందే చంద్రబాబు పుట్టే ముందే మా రాష్ట్రం ఉన్నది భయ్. అరే నిర్గుణాలగలుగుతా నేను కూడా అనగలుగుతా. చంద్రబాబు నాయుడు పుట్టక ముందే, ఎన్టీఆర్ పుట్టక ముందే, అంతకు ముందే హైదరాబాద్ రాష్ట్రం ఒక దేశం. నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. తీసుకోమని రాలే వెళ్ళేందుకు ఊకే జీవితాల్లో వెళ్ళేందుకే దాన్ని ఏమంటారు కూలగొట్టి తీసుకోపోర్రి, దాన్ని కూలగొట్టి తీసుకోపోర్రి వద్దంటలే మేము. సైబరాబాద్ టవర్ కదా, టవర్ మొత్తం లేపుకొని తీసుకోపోరు, అమరావతి పెట్టుకోండి. ఎందుకే ఊకెళ్ళి మేము కట్టుకుంటాం, దానికి అద్భుతం కట్టుకుంటాం. మండల రాష్ట్ర సమితి నేనేమంటున్నా తెలంగాణకు సంబంధించి మా డబ్బులతో కట్టినాయండి. సైబరాబాద్ కూడా మా డబ్బులతోనే కట్టింది, మీ డబ్బులతోనే ఏం కాదు. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు, ఇక మీరు మండల రాష్ట్ర సమితి రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదు. నీకు జీరో నాలెడ్జ్. రాజ్యసభలో 4 ఎంపీలు అసలు ఏం మాట్లాడతాడు, ఏం తెలియదు నీకు. మరొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక అనుకుంటారు, ఏమనుకుంటారు? నేను శ్రీనివాస్ గారు మా డబ్బులతోనే సైబరాబాద్ కట్టిర్రండి. మా డబ్బులు సరే, మా డబ్బులే కాదనుకుంటా, ఆయన డబ్బులు సొంత డబ్బులతో కట్టిండు అనుకుందాం. కూకటి వెళ్ళితో ఒక పరిపాలకునిగా ఆంధ్రప్రదేశ్ లో ఒకటి నేను చెప్తా వినండి. తెలంగాణలో ఒక సైబరాబాద్ కట్టిండు, విజయవాడలో ఒక బ్రిడ్జ్ కట్టిండు, అదే విధంగా వైజాగ్ లో ఏదైతే రోడ్లు వేసిండు. మరి అవన్నీ వేసినప్పుడు అవన్నీ నేనే కట్టినా అంటాడు పరిపాలకుడు. డెవలప్మెంట్ చేసిండు, అయిపోయింది. నేను ఇంకోటి ఏంటంటే, ఒకటి చంద్రబాబు మంచోడే అనుకుందాం, మంచోడే అనుకుందాం. మంచోడైతే 2014 మా రాష్ట్రం వచ్చిందండి. 2014లో రామూర్తి గారు ఒక్క నిమిషం మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారి డిబేట్ చూస్తే ఆయన గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. సార్ శ్రీనివాస్ గారు నమస్తే సార్. బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత. సార్ సార్ నిన్న కేసీఆర్ గారు చేసిన కామెంట్స్, మనతో పాటు రామూర్తి గారు ఉన్నారు సార్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అలాగే తెలుగు టీడీపీ నుంచి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు సార్, ఇద్దరు లైవ్ లో ఉన్నారు సార్, జూమ్ లైన్ లో. నిన్న కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు పెనుశాపం, అలాగే గోదావరి జలాలు అయితేమి నీటి వనరుల దోపిడీ జరుగుతుందంటూ ఆయన కామెంట్ చేశారు సార్, మీరేమంటారు? రాజకీయ అవసరం ఉన్నప్పుడు ఇలాంటిది అవసరం అవుతుందండి. కేసీఆర్ గారు ఆ రోజు రాజకీయ మీదను ఆయన కూడా కూర్చున్నప్పుడు ఏంటంటే ఇలా మాట్లాడకూడదంటే కొంచెం జోష్ కోసం మాట్లాడాలని చెప్పిన వ్యక్తి అంతకుముందు నిజంగా చెప్తాను కొన్ని వాస్తవాలకి కొన్ని అవసరాల వృద్ధి విద్వేషం ఆ రోజు తెచ్చుకోవటం జరిగింది. కానీ దట్స్ నాణ్యానికి ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ ఫ్యూ స్టే ఇన్సిడెంట్స్ అంతే హుందాగా వ్యవహరించారు ఆయన. నిజంగానే నాణ్యానికి 2 కోణాలు ఉన్నాయి. బట్ ఇవాళ వెరీ అన్ఫార్చునేట్. రెండోది ఏంటంటే, నేను తెలుగు జాతి అంతా ఒక్కడిగా ఉండాలని, మానసికంగా భౌతిక కూడిపోయినా మానసికంగా ఉండాలని కోరుకునే వాళ్ళం, అంతే గౌరవంగా ఉంటాం. హరీష్ రావు గారిని ఎవరినైనా సరే, ఈవెన్ దాసు శ్రవణ్ గారు ఎంత గట్టి మాట్లాడుకున్నా మంచి అందరూ బాగానే ఉంటాం. కానీ ఇష్యూ ఏంటంటే, వాళ్ళు ఇక్కడ
ఈ టైంలో వచ్చి ఇవాళ నేను మళ్ళా చెప్తాను, ఇదే మాట నేను వరిష్ఠ నేత ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే మన మద్రాసు నుంచి విడిపోతే నేను క్షమాపణలతో పట్టుకుని వాళ్ళు మాట్లాడతాను. నిజంగా మద్రాసు నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్ర విడిపోకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేదండి. వాళ్ళ 40% పాపులేషన్ ఉంటారు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో నిజంగా తెలంగాణ ఉంటే కూడా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ అక్కడ డామినేషన్ మన తెలుగు వాళ్ళదే ఉండేది. వాళ్ళ ఆయన అన్న దాంట్లో చెప్తున్నానండి, 2 విధాలుగా తీసుకోవాలి. హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోవటం తెలంగాణ కరెక్ట్ కాదు. వాళ్ళు ఔరంగాబాద్ నుంచి రాయచూరు నుంచి వాళ్ళ బళ్ళారి విడిపోవటం వల్ల తుంగభద్ర కోల్పోయాం. రాయలసీమకు అనఫిషియల్ రాజధాని తుంగభద్ర అండి, కోల్పోయాం. బస్తర్ జిల్లాని నేను చెప్తుంది అక్షర సత్యం, బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దది. బస్తర్ ఉమ్మడి జిల్లా 39,16 చదరపు పెట్టి కేరళ రాష్ట్రం 20 జిల్లాలు కాబట్టి అంతకని తక్కువ. ఇప్పుడు 4 జిల్లాలు దంతెవాడ, కాంకేరు, నారాయణపూర్ అండ్ బీజాపూర్ 4,000 కాంకేరు కదా మన జగదాల్పూర్ 4 జిల్లాలు అయినాయి ఇప్పుడు. అలాంటిది కోల్పోయాం మనం. తిరువంచ అహిం ఎక్కడ మన ఆదిలాబాద్ పక్కన కోల్పోయాం మనం. చెన్నపట్నం మీ దగ్గరికి వస్తాను రామూర్తి గారు. ఒకసారి చలసాని శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ సార్. అందుకని ఈ విధంగా నేను ఒకటే అంటున్నాను, ఇవాళ మనం చేయాల్సిన కేసీఆర్ గారు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక 2 టీఎంసీలు 5 టీఎంసీల ఇష్యూ కాదని కూడా. నేను ఆ రోజు కోర్టులో వెళ్ళినప్పుడు విద్యాసాగర్ రావు గారు దివంగతులైనారు, చనిపోయినప్పుడు ఇక్కడ వెళ్ళి వచ్చాను. ఇవాళ మనకు అన్యాయం జరుగుతుంది. కోస్తా, తెలంగాణ, రాయలసీమలో కేంద్ర ప్రభుత్వం దారుణమైన అన్యాయం చేస్తుంది, మోసం చేస్తుంది. ఇవాళ 1001 అని చెప్పి మిగులు జలాలని పనిచేస్తే మనందరం రెండు ఇద్దరు ప్రభుత్వాలు కోర్టుకు వెళ్ళి అటు విద్యాసాగర్ రావు గారు మాట్లాడారు, సాగర్ గారు, నేను కేంద్ర సిడబ్ల్యూసీ సింగిల్ ఇవాళ తెలుగు వ్యక్తి చైర్మన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దాని మీద మనం మాట్లాడాలి. తెలంగాణకు ఒక్క బడ్జెట్లో ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు పెంచి, అక్కడ గుజరాత్కి 8,470 కోట్లు పెంచి, అక్కడ మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచి 61,000 కోట్లు ఇవాళ దాని గురించి మాట్లాడదామండి. తెలుగు జాతి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడదాం. ఇలాంటి మనకి 5 టీఎంసీల గురించి మనం దెబ్బలాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ కొయినా డ్యామ్ దగ్గర చెప్పి మహారాష్ట్రకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది, మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా. తెలుగు బిడ్డలు 13 కోట్ల మంది తెలుగు బిడ్డలకు ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పడుతుంది. దాని గురించి మాట్లాడదాం అబ్సల్యూట్ గా. అందుకని మై హంబుల్ ఒపీనియన్ అండి, కేసీఆర్ గారు ఎందుకని వచ్చారో అప్పుడు రేపడానికి వచ్చారో తెలియదు, బట్ అబౌట్ 9.5 years ఈజ్ వెరీ మచ్ ఆయన ఇన్లైన్లో ఉన్నారు, చాలా హుందాగా ప్రవర్తించారు. ఇవాళ కూడా నేను చెప్తాను, హక్కుల గురించి మన ఇద్దరం ఒకటి మీద ఒకటి, మనం ఏముందండి కింద రాష్ట్రం ఇలా వెళ్తున్నాం, తప్పులుంటే సరి చేసుకుందాం. కానీ ఈ విధంగా మాత్రం ఒక ఎమోషన్, నేనేమో కళ్యాణ్ బాబు గారు మాట్లాడేది ఎందుకు మాట్లాడతారండి? మొన్న తెలంగాణ వాళ్ళు ఏమన్నారైనా తెలంగాణ వాళ్ళు తరిమేసి, ఎవరు తరిమేశారు? ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణ వాళ్ళు తరిమేసి, తెలంగాణకు వచ్చి మేము చెప్పారు ఏది, నేను ఇక్కడ పుట్టి ఉంటే కనుక ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవాడిని. ఏంటండి విద్వేషాలు రెచ్చగొడతాం ఏంటో నాకు అర్థం కాదు. రాజకీయ స్వార్థం కోసమా? తెలుగు ప్రజలు 13 కోట్ల మంది కూడా తెలంగాణ వాళ్ళు ఏడిస్తే కోనసీమలో కొబ్బరి చెట్టు ఏడిపోయి అన్నాడు దిష్టి. ఇంకా అదొకటే కాదండి, కేసీఆర్ గారు పాలన చేసినప్పుడు కేసీఆర్ ఎడ్యుకేషన్ రెచ్చగొట్టినప్పుడు చాలా చేశారు. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ నాయకుడు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నట్టున్నారు, ఇవాళ తెలంగాణ వాళ్ళు మహిళలకు వసతి గురించి మాట్లాడాడు. చెత్త బ్యాచ్ అండి ఇదంతా. అంటే ఒకళ్ళనొకళ్ళు పక్కన రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను ఒకళ్ళు చెప్తున్నాను, నేను దాని మీద ఇప్పుడు అయిపోయింది. ప్రశాంతంగా ఎవరు వాళ్ళు బతుకుతున్నారు కదా. 2 రాష్ట్రాలు మానసికంగా ఒకటిగా ఉండాలి కదా, ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరం ఉంది కదా కేంద్రం చేస్తున్న అన్యాయం మీద. దాని మీద మన విశాఖ ఉక్కు కర్మాగారానికి వాళ్ళు వచ్చారు, తెలంగాణ ముఖ్యమంత్రి సింగండి కాళ్ళ కోసం మనం కోస్తా రాయలసీమ నుంచి అందరూ వెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ. దీని గురించి మనం మాట్లాడాలి తప్ప దయచేసి ఆయన అలా వ్యాఖ్యలు చేయడం సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఒక్క నిమిషం సార్, ఏమంటారు రామూర్తి గారు? చలసాని శ్రీనివాస్ గారు చెప్పిందా ఇద్దరం కలిసి పోరాడాలి. శ్రీనివాస్ గారు మాట్లాడింది నేను వాస్తవంగా ఏంటంటే చాలా అక్షర సత్యాలనే. ఎందుకంటే 2 రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే కృష్ణా వాటర్ సంబంధించి వాస్తవంగా ఏంటంటే కేంద్రం ఇంకా కూడా ముద్రిద్రలో ఉన్నది. ఆ విషయంలో కలిసి రమ్మంటే అప్పుడు వాళ్ళు రాలేదు, ఇప్పుడు వీళ్ళు రాలేదు, ఎవరు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే అప్పుడు మహారాష్ట్ర కూడా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు 3 రాష్ట్రాలు ఉండే, 3 రాష్ట్రాలు పోయి వచ్చేది. వచ్చినప్పుడు కూడా 73, 76లోనే అది నడిచింది తప్ప ఇప్పుడు ఇంకేంటంటే ఈ వాస్తవంగా 2014 తర్వాత ఏంటంటే ఇంకా నీటి హక్కుల విషయంలో వాస్తవంగా కేంద్రం ఇంకా కూడా నిమ్మన వేషాలు వేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు మాట్లాడింది అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడు అన్నాడు తప్ప ఆంధ్ర ప్రజలు అనలేదు. ఇప్పుడు మీ ఏదైతే ప్రాంతాలుగా విడిపోదా, అన్నదమ్ములా కలిసి ఉందామన్నాం. గత ఏదైతే 9 ఏళ్లలో ఒక్కరికి కూడా చిన్న ఇబ్బంది కాకుండా చూసుకున్నాం. ఎందుకంటే ఆ ఒక్కరికి కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాంతాలకు ఏదైతే కేంద్రం 5 పైసలు ఇవ్వకుండా సొంత కిరాయిలు కట్టి ఇక్కడి నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము వాళ్ళని స్వగృహాలకు పంపినాం. అదే విధంగా ఎవరికి ఆపద వచ్చినా కూడా మేము ఆదుకున్నాం అంతే తప్ప కానీ ఇక్కడ
విద్వేషాలు రెచ్చగొట్టలేదు. ఏంటంటే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నామండి, 2014లో మా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేరు పెట్టి గెలికి ఏదైతే 2015లో 50 లక్షలు చంద్రబాబు నగర్ పట్టుకొచ్చి అడ్డంగా దొరికి ఆ ఆడియోలు వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎందుకుంటుందండి మా రాష్ట్రంలో వేలు పెట్టినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు అదే విధంగా మా రాష్ట్రాన్ని చీకటి చేయాలని కరెంట్ ఇవ్వకుండా అప్పుడు కుట్రలు చేసినా కూడా ఇవన్నీ ఉంటాయి కదా అండి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తిని మేము ఎప్పుడు నమ్మమని చెప్తున్నాం. వ్యక్తిగా నమ్మో, మిగతా అందరు ప్రజలు వేరు, ఏదైతే టీడీపీ పార్టీ వేరు. టీడీపీ పార్టీలో అందరూ అనట్లేదు, కానీ ఏదైతే అధినాయకుడైనా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారాలి. నేను కట్టిన జీవితం మొత్తం హైదరాబాద్ నేనే చేసిన, అది నేనే చేసిన, ఇది నేనే చేసిన అంటే నీకు అవకాశం వచ్చింది నువ్వు కట్టావు, నాకు అవకాశం వచ్చింది నేను కడతా, ఇంకోరికి అవకాశం వస్తే ఇంకోటి కడతా. అవన్నీ ప్రజల పైసలతో కట్టేది తప్ప నీ ఇంతకెళ్ళి ఒడిపెట్టలేదు. రైట్. శ్రీనివాస్ గారు వింటున్నారా? వింటున్నానండి. టీడీపీ సమాధానం చెప్పాలి. నేను అన్నదానికి ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతున్న సమంజసం కదండి, ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ బాధ ఆ రోజు ఫ్యాక్ట్ అండి. ఇవాళ ఏదైతే కలిసి ఒకటి మాత్రం అంటారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ టార్గెట్ అయిపోవడం చాలా ఇబ్బందికరంగా. చంద్రబాబు నాయుడు గారిని అవసరమైనప్పుడేనండి. చంద్రబాబు నాయుడు గారు 2009లో ఆయనతో కలిసి ఈయన ఎలా పోటీ చేశారు, విషయాలు కూడా పరిగణన తీసుకోవాలి కదా. ఎవరు మాట్లాడతారు, ఎవరు రన్నింగ్ కామెంటరీ చేస్తుంటే ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామూర్తి గారే మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి. వంశీకృష్ణ గారు మీ దగ్గరికే వస్తున్నా. వంశీకృష్ణ గారు వెంటనే మీ దగ్గరికి వస్తారు. ఒక్క నిమిషం. కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒక రాజధాని కట్టుకోవాలని కూడా నేను కూడా చెప్తున్నా ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇంకా కూడా ఇతర ప్రాంతాల మీద ఆధారపడి బతకొద్దు. స్వయం పరిపాలన వచ్చింది, స్వయంగా ఒక పరిపాలన చేసుకోండి, ఒక రాజధాని ఏర్పాటు చేసుకోండి. మీ ప్రాంత అభివృద్ధికి మేము కూడా సహకరించిన గతంలో ఇప్పుడు కూడా సహకరిస్తున్నాం. అంతే తప్ప కానీ మా నీటి వాకట్లు మాకు రావాలి, మీది మీకు రావాలంటున్నాం తప్ప మాది మీకొద్దు మేము మాకొద్దు అని చెప్తున్నాం. కానీ తప్పేముంది? రైట్ రైట్ టైం టు రైట్. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పొగుడు కేసీఆర్ గారు కదండి ఒకప్పుడు. ఎస్ ఎస్ రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం. రైట్. వంశీకృష్ణ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ఇందాక రామ్మూర్తి గారు మాట్లాడుతా మేము చంద్రబాబు నాయుడు గారిని అన్నాం, ఆంధ్ర ప్రజల్ని ఏం అనలేదు కదా అని ఆయన అంటా ఉన్నాడు సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి బిర్యానీ పేడ లాగా ఉంటుంది అన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆ తర్వాత ఢిల్లీ భవన్ లో ఆంధ్ర ఆ తర్వాత ఢిల్లీ భవన్ లో ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో తండ్రి వహించినటువంటి ఉద్యోగస్తుని కొట్టి ఆంధ్ర ఎల్ కొడక అన్నప్పుడు వీళ్ళ కేటీఆర్ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక డిఎస్పీని ఆంధ్ర ఎల్ కొడుకు నువ్వు అని అన్నప్పుడు ఈ నీతి ఆంధ్రప్రదేశ్ నన్ను కూడా అన్నారు, తెలంగాణ నన్ను కూడా పెట్టిండు. గతం అయిపోయిందండి, ఎందుకంటే గతం తోడుకుంటే బుక్కలే ఉంటాయి. ఇప్పుడు 50 లక్షల సంగతి చెప్తా ఉన్నాడు సార్. ఈయన అన్యాయం జరిగిందన్నా మీద కదా ఈ మాటలు వచ్చినాయి. న్యాయం జరిగితే మాకెందుకు వస్తాయండి? లేదా రామూర్తి గారు ఆ 50 lakhs గురించి చెప్తున్నారు ఆయన. దొరికారు కదా, దొరుకుతారు కదా. ఇట్లాంటివన్నీ కూడా ఈ చౌకబారు కామెంట్లన్నీ కూడా ఆపాలి. చెప్తా ఉన్నాం, రెండు రాష్ట్రాలు సమానంగా డెవలప్ అవ్వాలనేదే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల మోటో. దాన్ని ఇక్కడ ఒక శ్రీనాథ్ ఆపరించినటువంటి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చేసే ప్రయత్నాన్ని అంత మంచోడైతే ఇరు రాష్ట్రాలు మంచిగా సార్ మ్యూట్ చేసే ఆప్షన్ లేదా మీకు? ఎందుకు పిలుస్తారు సార్? అతను మాట్లాడేందుకు కాముకున్నాం కదా. ఒక్క నిమిషం రామూర్తి. ఆవేశం ఉడికి పడుతుంది, మాకు రాదు ఆవేశం. 60 ఏళ్ళు మాకు గోసలేడు, మాకు ఆవేశం వచ్చి మాటలు మాట్లాడుతున్నావు. గిదినికి తట్టుకోలేకపోతున్నావు 69లో పిట్టలంగా 369 మందిని కాల్చి చంపినా కూడా భరించినావు, 1200 మందిని చంపినా భరించినాం. ఏంటిదండి గిదినిక గిట్లయితాడు? లేదండి, దాదాపు 2000 మంది చచ్చిపోతే మా తెలంగాణ వచ్చింది. అని ఎందుకు చచ్చిపోయిందండి? కాల్చుకున్నారు. ఆవేదన ఉంటది కదా. గిరినికే మొత్తం ఎగిరిపడతాడు మధ్యలో వస్తేనే. అరే మా పొరగలు చచ్చిపోయిళ్ళు, మా విద్యార్థులు చచ్చిపోయిళ్ళు, ఒక త్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డది. ఇంకా కూడా ఎందుకండి మా నీళ్ళ విషయంలో ఉంటది కదా ఆవేశం.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని పెద్ద మనిషి. నీకెందుకే బాబు, నీకెందుకే బాబు, నీకెందుకే? నీ రాష్ట్రం నువ్వు చూసుకోరాదు. నువ్వు దళితులు పెట్టుకో, పెట్టుకో. మాకు తెలుసు ప్రజలు గౌరవ కేసీఆర్ ఎన్నికలకు పోయినాం, ముఖ్యమంత్రి చేసుకున్నాం. అదే ప్రజలు చేసిన ముఖ్యమంత్రిని, దళిత ముఖ్యమంత్రిని ఎన్నికలకు పోలే. కైండ్ ఇన్ఫర్మేషన్, దళిత ముఖ్యమంత్రి ఎన్నికలకు పోలే. సమూలంగా అభివృద్ధి ఎందుకన్నా ఊకే మా రాష్ట్రం గురించి, మీ రాష్ట్రం గురించి మాట్లాడే బాబు. అభివృద్ధి చేసి తీరుతాం. అరే ఊకే ఇదే వద్దని చెప్తున్నా. హైదరాబాద్ గురించి, మా ప్రాంతం గురించి మాట్లాడు బంద్ చేసి మీ రాజధాని నిర్మాణం మీరు చేసుకోర్రి. అరే మీ ప్రాంత అభివృద్ధి చేసుకోర్రి. అరే చేస్తావురా పోయి, జరుగుతుంది అదే. అరే ఊకోరా పోయి, ఇదే వీడికి ఓపిక లేదండి. వీడికి ఎవడో వీడు, వీడికి ఓపిక లేదు. వీనికి ఏది ఇస్తాను తిరిగి వస్తారా పోయి? తెలంగాణ ఇది తమ్ముడు, తమ్ముడు ఎందుకు రానపురం కొడుతున్నావు పోయి? శూన్యం అని చెప్పి అర్థమయ్యే వచ్చాడు బయటికి. శ్రీనివాస్ గారు ఏంటండి విజ్ఞత కోల్పోయి మొత్తం కంప్లీట్ గా లో మాట్లాడుతున్నాడు. తను చెప్పనివ్వండి, ఆయన ఏం చెప్తారు ఫైనల్ గా. వంశీకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూజన్ చేయండి. రామూర్తి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం. అటువైపు చలసాని శ్రీనివాస్ గారు కూడా ఒక్క నిమిషం, క్లారిటీ మిస్ అవుతున్నాం వాయిస్. ఫైనల్ గా చెప్పండి వంశీకృష్ణ గారు ప్లీజ్. సార్ ఒకటే విషయం, ఎవరి ప్రాంతాన్ని ఎవరు కించపరచరు. ఇక్కడ తెలంగాణను కావచ్చు, ఆంధ్రాని కావచ్చు, మా నాయకులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ఎవరు కించపరచరు. కానీ రెండు ప్రాంతాలు గొడవ పడితేనే, ఇరు పార్టీలు గొడవ పడితేనే మన రాజకీయ ఉనికి ఉంటుంది అని గ్రహించే నిన్న కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. అట్లాంటివన్నీ కూడా జనాలు చూసేసారు, అవన్నీ కూడా అయిపోయాయి. పప్పులు కూడా ఉడకో కాబట్టి కేసీఆర్ గారిని చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారండి శ్రీనివాస్ గారు. అయితే మేము అన్నది వేరు, వాళ్ళు తీసుకుపోయేది వేరు. ప్రజలు అన్నది తీసుకుపోతున్నారు వాళ్ళు. తప్పింది. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయి మా బతుకు మేము బతుకుతున్నాం, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో, ఆంధ్రాని తిడితేనో అభివృద్ధిలోకి వస్తామని అనుకుంటే అది పిచ్చితనం, అధికారంలోకి వస్తామని అనుకుంటే అది పిచ్చితనం. ఆ లాజిక్ మిస్ అయినట్టున్నాడు కేసీఆర్ గారు. దట్ ఈస్ మై కన్క్లూజన్. రైట్, 1 minute. శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు వింటున్నారు సార్? ఆయన అభిప్రాయం వ్యక్తపరిచారండి. ఆయన నాయకుడిని ఆయన డిఫెండ్ చేసుకుంటూ ఆయన ఇష్టం తప్పలేదండి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్. బట్ సిచ్యువేషన్ ఏంటంటే, నేను మొన్న కూడా చూశాను, మహబూబ్నగర్ జిల్లా అడవులు వెళ్తున్నప్పుడు తెలంగాణ సంబంధించిన ప్రముఖ అదే జర్నలిస్ట్ కూడా అదేంటి శ్రీనివాస్ గారు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా, నేను అందుకు చెప్తానంటే ఇక్కడ కూడా హెల్త్ క్యాంప్ పెడుతున్నాం, నా అన్ని చోట్ల కావాలి అక్కడ గిరిజనుల కోసం అని చెప్పాను. వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను, మానసికంగా తెలుగు బిడ్డలు ఒకటే ఉండాలి. నేను మాట్లాడలా, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడినా, తెలుగుదేశం మాట్లాడినా, ఎవరు మాట్లాడి ఇదే మాట మాట్లాడారు. ఆ స్టాండ్ ఎప్పుడు మార్చుకోను. నేనేం చేస్తానంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ కేసీఆర్ గారు, ఏదో చంద్రబాబు గారు చెప్తున్నది ఆ పార్టీకి సంబంధం, కానీ ప్రతిదానికి ఆయన దొరుకుతున్నారు, వేరే సంగతి అన్ఫార్చునేట్. కానీ నేను అంటున్నాను, మనందరం కలిసి పొందాక ఆయన కూడా రామూర్తి గారు ఒప్పుకున్నారు. నేను చెప్పాను అలా మాట్లాడకూడదు కొన్ని విషయాల్లో. ఎమోషన్ ఇప్పుడు పాయింట్ కోసం ఆర్గ్యుమెంట్ చేయడం మీ ఇష్టం. అది మీరు చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం, మీరు కూడా ఆ పార్టీ నుంచి వచ్చినానే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా మీ పార్టీ నుంచి వెళ్ళినాయనే కదా. ఇదంతా ఇంటర్లింక్డ్ అండి. దానికి ఎలా చెప్తాను నేను? పక్కన పెట్టిన మీరు చంద్రబాబు నాయుడు గారికి పోటీ చేశారు కదా, సరే పక్కన. నేను అందరూ ఒకటే విషయం, ఇవాళ నేను మళ్ళా చెప్తున్నాను, ఇవాళ నీటి విషయంలో కోయినా డ్యామ్ నుంచి నేను చెప్పిన నిర్ణయాత్మకంగా అక్కడ ప్రకాష్ గారు ఉంటారు, మిగతా నీటిపారుదల నిపుణులు అందరూ తెలిసినారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలంగాణ ఎవరు లేకుండా వాళ్ళందరితో మా కేసీఆర్ గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ దిస్. అందుకని నేను చెప్తున్నాను, నీటిపారుదల విషయం 2 రాష్ట్రాలు కలిపి ఇవాళ పోరాడాల్సింది కేంద్రం మీద, కేంద్రం చేస్తున్న అన్యాయాల మీద. అన్యాయం జరుగుతుంది, రైల్వేలో ఢిల్లీలో మేము పెడుతున్నాం గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. వాస్తవం ఇదే అంశం, ఎందుకంటే మేము మాతో కూడా మాట్లాడింది అదే. ఎందుకంటే రాష్ట్రాలకు రావాల్సిన కృష్ణా నదిలో అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే పైన ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఆ 2 రాష్ట్రాలతో కలుపుకొని వాళ్ళు వస్తారా రారా తర్వాత ముచ్చట. కానీ ఏదైతే మనకు ఏదైతే హక్కుగా రావాల్సిన వాటరు ఇంకా పైన కూడా ఏదైతే కర్ణాటక రాష్ట్రం కూడా ద్రోహం చేస్తున్నారు, అటు మహారాష్ట్ర కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. కాబట్టి అవి 2 కడితే కింద వాస్తవంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ గానీ శ్రీశైలం గానీ ఇంకా అన్యాయమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం మేల్కోవాలి, ఈ అంశంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఓపెన్ గా కేసీఆర్ చెప్పేది, కానీ చంద్రబాబు నాయుడు తప్పుదోవ తీసుకుపోతున్నాడు. ఏదైతే ఆంధ్ర ప్రజలను అన్నట్టు రామూర్తి గారు మన నిమిషం ఆగాలి. మీరు వనకచెర్ల ప్రాజెక్ట్ ఆరోపణని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అక్కడికి మనకి ఎక్కడికి మన
సంగమాన కట్టక వరకు తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదు, కానీ బనకచర్ల మేము కూడా మిగులు జలాలు తేల్చిన తర్వాత ఎవరైనా కట్టుకోవచ్చు అండి. బనకచర్ల కట్టుకోవచ్చు, ఇంకేదైనా కట్టుకోవచ్చు. నేను కూడా అంటున్నా కదా. ఇప్పటికన్నా ఆయన చెప్పండి కేసీఆర్ గారికి. ఓకే, ఆయన ఒక వాస్తవం కోసం మాట్లాడడం తప్పు లేదు, కానీ రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విభేదాలు వచ్చేటట్టు చంద్రబాబే పెట్టిండు. చంద్రబాబు ఈ రోజు కూడా చంద్రబాబు అన్న మాటను మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నట్టు తీసుకుపోతున్నారు ఏదైతే వీళ్ళు తెలుగు తమ్ముళ్ళు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. మీ ఇష్టం, మీ అభిప్రాయం మీరు వ్యక్తం చేయొచ్చు, కానీ మీరే చెప్తున్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు. రామూర్తి గారు తెలుగు తమ్ముళ్ళు అనేసారు. అదే తెలుగుదేశం తమ్ముళ్ళే, అదే తెలుగు తమ్ముళ్ళు అన్నారు. తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు గారు, తెలుగు తమ్ముళ్ళు అంటే తెలుగుదేశం. రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ గారు చాలా రోజులు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్, వంశీకృష్ణ గారు, రామూర్తి గారు, మీ ఒపీనియన్ చెప్తే థ్యాంక్ యూ. సంక్రాంతికి పిలవండి వంశీకృష్ణ గారు, ఎందుకంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళు అంతా రామూర్తి గారిని పిలవండి. లేదు, వంశీకృష్ణ గారు చాలా మంచి వాళ్ళు. వంశీ గారు ఉన్నారా, కట్ అయిపోయారా? లేలే, అలాంటి ఏం లేదు. నేనేమంటే శ్రీనివాస్ గారు, ఎవరు ఏది ఇచ్చినా తిరిగి ఇవ్వమన్నది మా నెల నేర్పిందండి. రారా అంటే రారా అంటాం, బే అంటే బాడుకా ఉంటాం, ఇది అంతే. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు. రండి, సంక్రాంతికి రండి. వంశీకృష్ణ గారు చెప్పినట్టు వెల్కమ్ సార్. ఇదంతా విడిపోయినా కూడా మనం అంతా ఒకటే సార్, అంతేగాని రాజకీయంగా ఫైటింగ్ తప్ప ప్రజల మధ్య ఎటువంటి ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములా కలిసి ఉన్నాం. గౌరవ కేసీఆర్ కూడా గదే చెప్పిండు, అంత తప్ప ఇక్కడ ఏం లేదండి. కానీ నీటి హక్కు విషయంలో ఎవరి వాళ్ళకి రావాలన్నది నేను, కేసీఆర్ గారు అందరు చెప్పేది ఇదే మాట. రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. రైట్, అది మన తెలంగాణలో ఓ సామెత ఉంది, లేవటం చేతగాక నడుచుడు వల్లగాక పోరగాడు బొక్క బోర్లబడి పొల్లు ఏడ్చిండంట. అలా ఉంది మన రిటైర్డ్ నేత కేసీఆర్ గారి సంగతి. రిటైర్ అంటే ఫామ్ హౌస్ నుంచి కాదు, అధికారి నుంచి రిటైర్ అయిపోయి దాదాపు పాలిటిక్స్ నుంచి కూడా రిటైర్ అయిపోయిన చంద్రశేఖరరావు ఇక కొడుకు వల్ల కాదని అర్థమై తప్పక మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడు. ఆయనకు తెలిసి ఎవరిని తిడితే మైలేజ్ వస్తుందో, ఎవరిని టార్గెట్ చేస్తే ఆయన చెస్ట్ పెరుగుతుందో బాగా తెలుసు. అందుకే వచ్చి రావడంతోనే ఆంధ్ర మీద, చంద్రబాబు మీద పడ్డాడు. రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబును అడ్డం పెట్టి తిట్టాడు. కానీ తెలంగాణే కాదు, తెలుగు ప్రజలందరికీ తెలిసిపోయింది కేసీఆర్ ముచ్చట్లని ముగ్గులేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాడు. ఆయన నాలుగు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటు పడితే అటు తిరుగుతుందని తెలిసిపోయింది. ఆయనకు కావాల్సింది పవర్ తప్పితే తెలంగాణ ప్రజల బాగుపడటం కాదని కూడా అర్థమైపోయింది. ఆంధ్ర వాళ్ళ మీద ఏడిస్తే చాలు చప్పట్టు కొడతారని ఆయన ఆశ. ఆ రోజులు పోయాయి, ఆ ముచ్చట్లు అప్పుడు పనికొచ్చాయి, కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఆంధ్రోడు తలుచుకుంటూ ఎలా చేస్తాడు, ఏం చేయగలడో కళ్ళారా చూస్తూ తట్టుకోలేకపోతున్నాడు కేసీఆర్. తెలుగోడు లెక్క అందరూ ఆడాయిడా ఉంటారు, అందరూ బాగుపడాలని కోరుకునే వాళ్ళు తెలుగు వాళ్ళు. కానీ కేసీఆర్ ఇంకా చావు పెన మీద పేలాలు ఏరుకునే బాపుతు కదా. పైగా అదేంటో మరి సలహాదారు ఒక్కడైనా లేక ఇద్దరు మైండ్ సెట్స్ ఒకటైనా అర్థం కావట్లేదు, లేదా ఇద్దరు అనుకుని మరి చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు, జగను అసెంబ్లీకి రాడు. ప్రజా తీర్పును కేసీఆర్ గౌరవించడు, జగన్ కూడా సరే. వీళ్ళిద్దరు పవర్లో ఉంటే రెండు రాష్ట్రాల అన్నదమ్ములు లెక్క, పవర్ పోతే మళ్ళీ శత్రువులే లెక్క. నీళ్లు ఆంధ్ర దోచిపోతుంటే రేవంత్ రెడ్డి దద్దమ్మలా చూస్తూ ఉండిపోయాడట. ఈయన ఉద్ధరించిపోతే ఇప్పుడు రేవంత్ వచ్చి నాశనం చేసేస్తున్నాడట. సరే, రేవంత్ ముచ్చట మనకు సంబంధం లేదు, వాళ్ళు తెలంగాణ రాజకీయాలు ఏం కొట్టుకుంటారేమో మనకెందుకు. కానీ మధ్యలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని ఎందుకు లాక్కొచ్చాడు కేసీఆర్? ఆంధ్ర రావటంతోనే తెలంగాణకు నష్టం జరిగిందని డైలాగ్ వదిలాడు. మాటకు ముందొక హైదరాబాద్, ఆ తర్వాత ఒక హైదరాబాద్, మన హైదరాబాద్ అని కాలర్ ఎగరే చెప్తున్నాడు. మరి ఆ హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ప్రపంచంలో 3వ వంతు వ్యాక్సిన్లు జినోమ్ వ్యాలీ నుంచి అంటాడు. మరి ఆ జినోమ్ వ్యాలీ పెట్టింది ఎవరు? చంద్రబాబే కదా. అలాంటి చంద్రబాబు హోటల్ వంటవాళ్లతో అగ్రిమెంట్లు చేయించాడని ఎగతాళి చేస్తారా? ఇక్కడ చంద్రబాబు, అక్కడ రేవంత్ పెట్టుబడుల వేటలో దూసుకుపోతుంటే తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయి ఈ ప్రేలాపనలని చేస్తున్నాడని అర్థమైపోతుంది. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం కూడా కొన్ని చోట్ల గెలవడం, మరోవైపు బీజేపీ కూడా ఎన్డీఏ వస్తుందని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటే కేసీఆర్కి వెర్రెత్తిపోయినట్టుంది. రాష్ట్రం విడిపోయాక అందరికీ అర్థమైంది ఏంటంటే పాలకులు చేసిన తప్పులు తప్పితే ప్రాంతాల వారిగా ఏ ప్రజలు ఎవరిని దోచుకోలేదు. దోచుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్లే మళ్ళీ కేసీఆర్కి దోస్తులయ్యారు. కానీ ప్రజల మధ్య మాత్రం చిచ్చు పెట్టేశారు. రాష్ట్రాలు వచ్చాయి, సరే అయింది ఏదో అయిపోయింది. ఇక ఎవరు డెవలప్మెంట్ వార్డు అనుకున్నారు, కానీ కేసీఆర్ పవర్ పోయింది, అదే పరేషన్ ఇప్పుడు. అందుకే మళ్ళీ ఆంధ్ర పరేషన్ అని మొదలెట్టాడు. పైగా రేవంత్ మీద యాంటీ వచ్చేసింది. ఇక బీఆర్ఎస్ మళ్ళీ వచ్చుడు ఖాయం అనుకున్నారు అంత, కానీ జూబ్లీ హిల్స్ పాయే, పంచాయతీలు పాయే, దీంతో వణుకుడు మొదలైంది. మరోపక్క మింగేయడానికి బీజేపీ రెడీగా ఉంది. కొడుకు కేటీఆర్ రైమింగ్ కొడుతున్నాడు కానీ డైవింగ్ కొట్టలేడని అర్థమైంది. అందుకే మళ్ళీ తుప్పుబట్టిన పాత కారు అస్త్రాన్ని బయటకు తీశాడు. కానీ ఈసారి సెప్టిక్ అవుతుందని అర్థం కావట్లేదు ఆయనకు. ఎంతన్నా ఏమైనా కానీ
కేసీఆర్ మీద జాలి పట్టడం తప్ప ఇంకేమీ చేయలేం. ఎందుకంటే ఆయన మాటలు మనం పట్టించుకున్నంతగా తెలంగాణ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. ఇది తెలుగు తమ్ముళ్ళ మనోగత. ఇదే వారు ఇప్పుడు సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.